నీట్ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్, ఒక సెన్సేషన్, ఒక ఎమోషన్ కదా. బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఉండే బిగ్గెస్ట్ డ్రీమ్ నీట్ క్రాక్ చేయాలి. ఆ నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి డ్రాప్స్ తీసుకుంటారు. ఫస్ట్ డ్రాప్, సెకండ్ డ్రాప్, థర్డ్ డ్రాప్. ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు, ఎన్ని సంవత్సరాలైనా పోరాటం చేస్తారు, కానీ ఎలా అయినా నీట్ క్రాక్ చెయ్యాలి అనే ఒక పట్టుదల మాత్రం వదలరు అనమాట. బికాస్ ఆ డ్రీమ్ అనేది మిమ్మల్ని నిద్రపోకుండా చేసే డ్రీమ్ కదా. సో అలాంటి డ్రీమ్ని అచీవ్ చేయాలంటే మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ఒక మంచి మెంటార్షిప్ ఉండాలి, ఒక మంచి ప్రోగ్రామ్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్తో మీకు గనక ఒక కోచింగ్ ఉంటే మీరు అద్భుతాలు సృష్టించగలరు. ఇది మీ అందరికీ కూడా తెలుసు. సో నీట్ 2025, 2024 అండ్ 2026 ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ చూసుకుంటే అసలు దీనికి ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ ఉందా? ఇలాంటి ఎగ్జామ్ని మనం క్రాక్ చేయగలమా? అసలు ఒక ప్యాటర్న్ అర్థం చేసుకోవడమే కొంచెం కష్టంగా ఉంది. అండ్ దట్ టు హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్న వన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఇన్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా ఇన్ బైపీసీ విభాగంలో. సో అలాంటి నీట్ ఎగ్జామినేషన్ని మీరు కూడా క్రాక్ చేయాలి. ఎవరు కలలు కంటారు చెప్పండి? బైపీసీ తీసుకునే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలి అనే ఒక తపనతోనే కదా వస్తారు. సో అలాంటి నీట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు వచ్చే ఈ పేపర్ సినారియోలో 24 పేపర్ చూసాము, 25 పేపర్ చూసాము, 26 పేపర్ చూసిన తర్వాత అసలు ఈ నీట్ ఎగ్జామ్ నేను చేయగలనే లేదా, నా వల్ల అవుతుందా అవ్వదా? అండ్ దట్ టు ఆల్రెడీ ఒక డ్రాప్ తీసుకుని ఎగ్జామ్ రాసిన వాళ్ళు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం జీవితంలో బోలెడన్ని ప్రయత్నాలు చేస్తూ 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 వెళ్ళాలి. ప్రతి ప్రయత్నము సక్సెస్ఫుల్ అయిపోతుంది, రాసిన ప్రతి ఎగ్జాము మనం విన్ అయిపోతాము, వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తాము, లేదా స్టార్ట్ చేసిన ప్రతి బిజినెస్లోనూ మనం సక్సెస్ సాధిస్తాము అనేది జరగదు. లైఫ్ ఇస్ లైక్ అ రోలర్ కోస్టర్. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. డౌన్ వచ్చినప్పుడు విపరీతమైన డౌన్ అయిపోకూడదు మన లైఫ్లో. అప్ వచ్చినప్పుడు కూడా విపరీతమైన ఎమోషనల్గా మనము అరే అప్ వచ్చేసింది, సక్సెస్ వచ్చేసింది, లైఫ్ ఇంకా సెట్ అయిపోయింది, ఇట్లాంటివి కూడా అనుకోకూడదు. నీట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరేమనుకుంటారు? ఐక్యూ లెవెల్స్ ఉండాలి. పుట్టినప్పటి నుంచే వీళ్ళు సూపర్ తెలివైన అయి ఉంటారు, అందుకే వీళ్ళు నీట్లు కొట్టారు అనుకుంటారు కదా. అదేమీ కాదు. నా అనుభవంలో, నా 17 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది స్టూడెంట్స్ని చూశాను. కష్టే ఫలి అనే పదాన్ని నమ్ముకున్న వాళ్ళని చూశాను. ఫస్ట్ డ్రాప్లో కూడా సీట్ రాకుండా, సెకండ్ డ్రాప్లో రాకపోయినా థర్డ్ డ్రాప్లో కొట్టిన పిల్లల్ని కూడా చూశాను. కనీసం నేను చాలాసార్లు నా స్పీచెస్లో కూడా చెప్పాను, కనీసం స్మాల్ జీ వాల్యూ 9.8 మీటర్/సెకండ్/స్క్వేర్కి రౌండ్ ఆఫ్ 10 మీటర్/సెకండ్/స్క్వేర్ చేయాలి అనే బేసిక్ మ్యాథమెటిక్ నాలెడ్జ్ కూడా లేకపోయినా కూడా నాకెందుకు ఇది రాదు, నేను ఎందుకు ఇది చేయలేను అని చెప్పి చాలా కష్టపడి మన వీక్నెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుని నీట్ కొట్టిన పిల్లలని బోల్డ్ అంతమందిని చూశాను. మన వైజాగ్ ఆఫ్లైన్ క్యాంపస్లో కూడా, లేదా హైదరాబాద్ తీసుకోండి, ఎనీ ఆఫ్లైన్ క్యాంపస్ తీసుకోండి, ఎనీ ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి, ఎంతోమంది పిల్లలు లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఒక స్టూడెంట్ గురించి నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ ఈ స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాసింది, కానీ ఆ అమ్మాయికి ఆ టైంలో చేసిన ఒక చిన్న మైన్యూట్ మిస్టేక్ వల్ల నీట్ రాలేదు. సో ఆమె అక్కడితో డిసప్పాయింట్ అవ్వలేదు. మీకు తెలుసా, లాస్ట్ ఇయర్ హరిప్రియ అని చెప్పి మనకి ఎబ్సెట్లో బైపీసీలో ఫిజిక్స్లో 40/40 తెచ్చుకుంది ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ నీట్ క్రాక్ చేయలేకపోయింది. ఓన్లీ రీజన్, చాలా చిన్న మిస్టేక్ చేసింది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి తన పట్టుదల కోల్పోలేదు. ఈ ఇయర్ ఇంకా పట్టుదలగా చదివింది, ఇంకా 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 శ్రమతో, ఇంకా పట్టుదలతో చదివింది, విత్ ద సపోర్ట్ ఆఫ్ అ ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్. అండ్ ఈ ఇయర్ షీ ఈస్ గోయింగ్ టు క్రాస్ 700 మార్క్స్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉన్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక రైట్ గైడెన్స్ అండ్ ఒక మంచి మెంటర్షిప్ కావాలి. సో అలాంటి మెంటర్షిప్, అలాంటి గైడెన్స్ మీకు ఇవ్వడం కోసమే వేదాంతు ఎప్పుడూ ఇలాంటి వాటిలో ముందుంటుంది. సో ఈ విషయంలో మీకు సపోర్ట్ ఇవ్వడం కోసం అండ్ ఈ కోచింగ్ అండ్ మెంటర్షిప్ని ఇంకా బాగా బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు నేను మీ ముందుకి ఇన్వైట్ చేస్తున్నాను మీ మోస్ట్ ఫేవరెట్, మనందరి మోస్ట్ ఫేవరెట్ బయాలజీ కింగ్. నాకు ఇంకా ఏమైనా పదాలు, యానిమల్ కింగ్డమ్, ఆ ప్లాంట్ కింగ్డమ్, వీళ్ళందరికీ కింగ్ అనమాట, అజయ్ కుమార్ సార్. సో ఐ ఇన్వైట్ అజయ్ కుమార్ సార్. సార్ ప్లీజ్ కమ్ హియర్. Thank you, ma'am. Thank you so much. Hello, students. Hello.
నా వాయిస్ అందరికీ క్లియర్గా వస్తున్నదా? ఎస్, హలో, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ వండర్ఫుల్ స్టోరీ మ్యామ్. ఈవెన్ ఐ కెన్ అండర్స్టాండ్. నాకు కూడా అర్థమైంది దట్ ఎప్పుడైతే స్టూడెంట్స్కి మనం పర్సనల్గా వెళ్ళి ఎప్పుడైతే ఇంకొక ఎడ్జ్ ఇచ్చి మనం ఎప్పుడైతే వాళ్ళకి ప్రిపరేషన్ హెల్ప్ చేస్తామో ఇట్ హెల్ప్స్ దెమ్ స్కోర్ రియలీ వెల్ అండ్ వాళ్ళు అనుకున్న కళలు వాళ్ళు సాధిస్తారని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. అండ్ యాజ్ టీచర్స్ మన కష్టం లేదంటే మన ప్రయత్నం ఎప్పుడు దాని పట్లనే ఉన్నది. దట్ మనం ఎప్పుడు స్టూడెంట్స్ ఎండ్ వరకు రీచ్ అవ్వాలి అండ్ వాళ్ళకి ఏది కావాలో అవన్నీ మనం అందించాలనేసి. సో వండర్ఫుల్ స్టోరీ మ్యామ్. ఎస్, యా, థ్యాంక్ యూ. సో added to this, let us also welcome Ahad sir. Ahad sir, please come. Okay, and thank you Rama ma'am for such a wonderful introduction and such wonderful speech. Okay, and Rama ma'am చెప్పినట్లు ఇదే మన గోల్ ఉంటుంది ఎస్పెషల్గాను. ఓకే, అండ్ అహద్ సర్ది కూడా ఇదే గోల్ ఉంటుంది. దట్ మోస్ట్లీ దట్ ఏదైతే మనం ఈ పర్టికులర్ ఈ ఛానల్లోని వెదర్ ఎలాంటి సెషన్ అవనండి లేదు అంటే ఎలాంటి కోర్స్ అవనండి, ద ఓన్లీ గోల్ దట్ వీ హ్యావ్ ఇస్ దట్ మీ వరకు ప్రతి ఒక్క రీసోర్స్ అందాలి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, వెదర్ నీట్కి ప్రిపేర్ అవుతున్నారన్నా, మీరు ఈఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నారన్నా, లేదంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారన్నా, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రతి ఒక్క రీసోర్స్ మీ వరకు అందాలి. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఒక పేదవాడి పిల్లడైనా లేదు అంటే ఒక నార్మల్ మధ్యతరగతి స్టూడెంట్ అయినా, ఏ స్టూడెంట్కి అయినా ఒక మంచి స్టూడెంట్స్ అందరికీ అంటే ఒక ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరికీ, డిజర్వింగ్ స్టూడెంట్స్ అందరికీ రీసోర్సెస్ అందాలి. ఓకే, టీచింగ్ అందాలి, ఈక్వల్గా అందాలి. గత చాలా ఏళ్ల నుంచి నేను ఒక విషయం చాలా అబ్జర్వ్ చేశాను అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. ఓకే, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అండ్ ఆ ఇన్స్టిట్యూషన్స్లో నేను ఒక విషయం ఏం చూశానంటే సెక్షన్స్ బేస్డ్ మీద స్టూడెంట్స్ని డివైడ్ చేస్తారు. ఓకే, ర్యాంకుల బేస్ మీద ప్రతి వారాలు టెస్టులు పెడతారు. ఓకే, ప్రతి వారం ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని ర్యాంక్స్ వస్తున్నాయి, ఓకే, దాని బేసిస్ మీద స్టూడెంట్స్ని డివైడ్ చేసి వేరే వేరే సెక్షన్లలో వేస్తారు. అండ్ ఈ వేరే వేరే సెక్షన్లలో వేసిన తర్వాత ఓకే వాళ్ళందరికీ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టీచింగ్ అందుతుందా, ఈక్వల్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అందుతుందా అన్నది అక్కర్లేదు. ఫీజులు మాత్రం కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని మాత్రమే చూసుకుంటారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో అది ఇక్కడ మనకి యాక్చువల్గాను జరగకూడదు. ఓకే, ఆ పర్టికులర్ విషయం ఇక్కడ జరగకూడదు అనేది మన మెయిన్ గోల్ ఇక్కడ. ఓకే, అండ్ ఆ గోల్ తోటే మనం నెక్స్ట్ ఈ నీట్ 2027 క్రాక్ చేయడానికి ఈ ఛానల్ మీకోసం డిఫరెంట్గా ఏం చేస్తున్నదో మనం చేయబోతున్నాము. అండ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వాట్ వీఆర్ గోయింగ్ టు డూ డిఫరెంట్లీ ఫ్రమ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్, హౌ వీఆర్ గోయింగ్ టు డెలివర్ క్వాలిటీ టీచింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఒక ర్యాంక్ బేసిస్ మీదో లేదంటే మీకు వచ్చిన మార్క్స్ బేసిస్ మీదో మీకు టీచింగ్ డివైడ్ చేయకుండా, మీకు వేరే వేరే సెక్షన్లో పడేయకుండా మీ అందరికీ ఈక్వల్గా టీచింగ్ అందుతుంది, 1-on-1 టీచింగ్ అందుతుంది. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రండి. ఓకే, so the most important thing we are going to discuss today, okay, I think I'm going to talk about two things, Nana. The first important thing that I'm going to discuss is Arjuna. Okay, మీ అందరూ అర్జున పేరే వింటారు. ఆ పేరు ఎంతవరకు మీకు వెళ్ళిందో మనకి తెలుసు. 8, 9, 10 స్టూడెంట్స్ నుంచి ఓకే ఎవరైతే 10th నుంచి 11th వస్తున్నారో వాళ్ళు కూడా ఈ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నదని అడుగుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే 12th ఉన్నారో, ఎవరైతే 11th నుంచి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తున్నారో, ఎవరైతే డ్రాప్ తీసుకోబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ బ్యాచ్ గురించి అడుగుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. సో ఈ బ్యాచ్లో మీకు ఏం ఫీచర్స్ దొరకబోతున్నాయి, ఈ బ్యాచ్ గురించి డీటెయిల్డ్గా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఏ విధంగా ఈ బ్యాచ్ మీకు నీట్ 2027 క్రాక్ చేయడంలో హెల్ప్ చేస్తుందో చెప్తాను. నంబర్ 1. నంబర్ 2, సెకండ్ ఇంపార్టెంట్ విల్ బి మంథన్ బ్యాచ్. ఈ మంథన్ బ్యాచ్ ఏదైతే ఉన్నదో దిస్ విల్ బి అ కంప్లీట్ ఆఫ్లైన్ బ్యాచ్ నాన్న. ఓకే, అండ్ దీని గురించి అర్జున తర్వాత నేను చెప్తాను. సో మీలో ఎవరైనా కంప్లీట్గా ఆఫ్లైన్ సెటప్లో వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నారు ఫ్రమ్ అవర్ ఎస్టీమ్డ్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓకే, అలాంటప్పుడు ఓకే విల్ బి టాకింగ్ అబౌట్ ద మంథన్ బ్యాచ్. అర్థమైందా? రైట్. సో లెట్ us టాక్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ డీటెయిల్. కానీ ఫస్ట్ మనం అర్జున నుంచి మొదలెడదాం. అండ్ ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క విషయం నాన్న నేను ఏదైతే చెప్పబోతున్నానో మీకు విత్ రెస్పెక్ట్ టు అర్జున అవనండి, విత్ రెస్పెక్ట్ టు మంథన్ అవనండి, ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా వినండి. మీకు ఎలాగ ఈ బ్యాచెస్ యూస్ఫుల్ అవుతాయి, ఒక పర్టికులర్ నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి ఈ బ్యాచెస్ ఎలా హెల్ప్ చేస్తాయి, ఒక నీట్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్కి వెదర్ తను నీట్ 2026 రాసి
నిరాశగా ఉన్నాడు అంటే నువ్వు ఇప్పుడే నీట్ 2026 రాసావు అండ్ నీకు అనిపిస్తున్నది దట్ నేను నీట్ 2027 ఇవ్వగలనా లేదా, ఇంకొక ఇయర్ డ్రాప్ తీసుకోవాలా లేదా అని డౌట్లో ఉన్నావన్నా, లేదు అంటే నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నావు అండ్ నీట్ 2027 అపియర్ అవుదాం అనుకుంటున్నావన్నా, లేదు అంటే నీట్ 2028 అపియర్ అవుదాం అనుకుంటున్నావు, ఇప్పటి నుంచే నీ ప్రిపరేషన్ అర్లీగా స్టార్ట్ చేద్దాం అని అన్నా. ఫర్ ఆల్ దోస్ స్టూడెంట్స్ Arjuna is going to be a one-stop solution. అండ్ ఎలాగ అర్జున మీకు ఆ పర్టికులర్ గోల్ని అచీవ్ చేయడంలో హెల్ప్ చేస్తుందో 1 by 1 ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్నిటికన్నా ఫస్ట్ ఓకే, మనకి అర్జున బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది అంటే 25th మేకి స్టార్ట్ అవుతున్నది. సో 25 మే ఏదైతే ఉందో 25th మే ఎగ్జాక్ట్గా ఆ రోజు నుంచి మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ద ఫస్ట్ స్ట్రక్చర్ విల్ బి అ బ్రిడ్జ్ కోర్స్. ఫస్ట్ వారం మీకు బ్రిడ్జ్ కోర్స్ రన్ అవుతుంది. దేంట్లో అయితే మేము యాక్చువల్గా మీకు పూర్తిగా ఫౌండేషనల్ లెవెల్లో ఒకసారి మళ్ళీ అంతా నేర్పిస్తాం. ఏం చేయబోతున్నాం, ఏమిటి నీట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, బేసిక్స్ ఏంటి, ఒక్కొక్క సబ్జెక్ట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ డీటెయిల్గా చెప్పేసేయబోతున్నాం. అండ్ నేను ముందే చెప్పేస్తున్నాను, అర్జున బ్యాచ్లో ముందు నుంచే బయాలజీయే కాకుండా ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ గైడెన్స్ ఉంటుంది అండ్ ఎండ్ వరకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో వెళ్ళి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో వీక్ అయిపోతే అలాగా, ముందు నుంచే మీరు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిట్లోనే స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ అర్లీ ప్రిపరేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, అర్లీగా ఎవరైతే వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు మొదలెడదాం అనుకుంటున్నారు, ఇప్పటి నుంచే సార్ నేను మొదలెడదాం అనుకుంటున్నాను నా ప్రిపరేషన్ని, నేను లేట్ చేస్తే నాకు తెలుసు నా దగ్గర రివిజన్ కోసం టైం ఉండదు అన్న వాళ్ళకి అర్జున బ్యాచ్ హెల్ప్ చేయబోతున్నది. ఎవరైతే అర్లీగా నా సిలబస్ కంప్లీట్ చేసుకొని 2 సార్లు రివిజన్ చేసుకున్న ఎగ్జామ్లో నా స్కోర్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి అర్జున హెల్ప్ చేయబోతున్నది. ఎవరైతే నీట్ 2026లోని యాక్చువల్గా రాసిన తర్వాత వాళ్ళ తప్పుల్ని వాళ్ళు తెలుసుకున్నారు అండ్ దే నో దట్ వేర్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ అండ్ దే నో దట్ ఎలాంటి చోట వాళ్ళు ఎఫర్ట్ పెడితే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనిపిస్తున్నదో అలాంటి వాళ్ళకి అర్జున 2027 హెల్ప్ చేయబోతున్నది. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆఫరింగ్. నాన్న ఫస్ట్ మొదలెడదాం. మనకి యాక్చువల్గాను అర్జునలో ఏ ఆఫరింగ్స్ ఉన్నాయి, టోటల్గా మనకి అర్జునలో 3 డిఫరెంట్ ఆఫరింగ్స్ వస్తాయి నాన్న. ఈ 3 నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ మనకి ప్రైమ్ వస్తుంది, రెండోది వచ్చేసి ఇన్ఫినిటీ వస్తుంది, మూడోది వచ్చేసి ఇన్ఫినిటీ ప్లస్ వస్తుంది. ఈ మూడిట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి అన్నది మీకు వింటుంటే అలాగే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎక్కువ టైం తీసుకొని నేను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగానండి. అన్నిటికన్నా ఫస్ట్ ప్రైమ్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద మోస్ట్ బేసిక్, అంటే ఇది మోస్ట్ అఫోర్డబుల్ అండ్ మోస్ట్ బేసిక్ కూడా అవబోతుంది. సో ఫస్ట్ దీని గురించి జాగ్రత్తగా వినండి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మీకు ప్రైమ్లో ఏం ఫీచర్స్ వస్తాయి, ఒకటి మీకు 25th మే నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి, రైట్? సో 25th మే నుంచి ఏవైతే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయో పూర్తిగా తెలుగులో మేము టీచింగ్ చేస్తాం. ఓకే, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓకే, మీకు బయాలజీకి నేను తీసుకుంటున్నాను, మీ అందరికీ తెలుసు. ఓకే, ఫిజిక్స్కి అహద్ సార్ తీసుకుంటారు, హూ ఇస్ హియర్, మీతో మాట్లాడతారు ఇప్పుడు అహద్ సార్ కొంతసేపట్లో. అండ్ కెమిస్ట్రీకి జుమ్డి సార్ తీసుకుంటారు. ఓకే, సో ఈ 3 సబ్జెక్ట్స్ 3 టీచర్స్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ, ఎవరేం తీసుకుంటున్నారో మీకు ఐడియా ఉన్నది. ఓకే, సరేనా? నంబర్ 1. నంబర్ 2 ఓకే, ఇన్ క్లాస్ డౌట్ సాల్వింగ్. సో నార్మల్గా మీరు ఎప్పుడైతే సెషన్స్లో వస్తారో ప్రతిసారి ఒక టాపిక్ చెప్తున్నప్పుడు మీకు డౌట్లు ఉంటాయి. అండ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ హర్డల్ రైట్, మన దగ్గర ఒక హరీ లేదు దట్ ఒక 4 రోజుల్లో 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈజీగా మీ డౌట్స్ 1 by 1 అందరివి డౌట్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా. ఓకే, నంబర్ 3 ఇన్ క్లాస్ క్విజెస్ అండ్ లీడర్ బోర్డ్. యూట్యూబ్లో మీరు ఎప్పుడైతే సెషన్స్ చూస్తారో మీరు అంటారు సార్ వీక్ క్విజ్లు పెట్టండి కదా సార్, వీక్ క్విజ్ ఉంటే బాగుంటుందని. ఎందుకు? బికాస్ వీక్ క్విజ్ చేసినప్పుడు మీకు మీ మార్క్స్ తెలుస్తాయి, మీ ర్యాంకింగ్ తెలుస్తుంది, లీడర్ బోర్డ్లో మీ పేరు కనిపిస్తుంది అండ్ ఆ ఫీలింగే వేరు, ఆ వైబే వేరు నాకు తెలుసు. అండ్ అదే ఫీలింగ్ ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రతిసారి ప్రతి సెషన్లో ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి ఒక్క సెషన్ ఎప్పుడైతే మనం ఏదైతే అర్జునాలో చేసుకుంటామో దాంట్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఆ క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం ఇన్ సబ్జెక్ట్ అంటే మనం ఇలా టాపిక్ చేసుకుంటాం, ప్రతి 15 నిమిషాలకు ఒక క్వశ్చన్ చేస్తాం. ఓకే, 2-3 క్వశ్చన్లు చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం, PYQs చేస్తాం. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క టాపిక్ తోటి ఎలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మీకు అర్థమైపోతుంది, ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మీకు ఎగ్జామ్లో అర్థమైపోతుంది. అండ్ ప్రాక్టీస్ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు లీడర్ బోర్డ్లో ఎక్కడున్నారో మీకు తెలిసిపోతుంది. టాప్ 10 ఫాస్టెస్ట్ ఫింగర్ లిస్ట్ వస్తుంది. అండ్ ఫైనల్గా ఒక లీడర్ బోర్డ్ జనరేట్ అవుతుంది మీది హోల్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ది. అండ్ మీరు కనుక సూపర్గా రెస్పాండ్ చేశారంటే టాప్ 10లో మీ పేరు వస్తుంది. అండ్ ప్రతిసారి యూ కెన్ సీ యువర్ ఇంప్రూవ్మెంట్ దేర్. ఫస్ట్ మీ లీడర్ బోర్డ్లో 4th, 5th, 6th పొజిషన్లో ఉన్న ఫస్ట్ పొజిషన్లో కూడా వెళ్ళిపోతారు ఈవెన్చువల్గా, బికాస్ యు నో ద ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అండ్ వెన్ వీఆర్ విత్ యూ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రాబ్లమే కాదు. దాని తర్వాత నెక్స్ట్ మనం ముందుకెళ్తాం, 400+ లైవ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ మీకు హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీకు అక్కడే దొరికిపోతాయి. ఇప్పుడు మీకు టెలిగ్రామ్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు హ్యాండ్ రిటర్న్ నోట్స్ కోసం, మీకు అక్కడే యాప్లోనే
దొరికిపోతాయి. యాజ్ సూన్ యాజ్ మీరు వేదాంతో యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు దీనికోసం సపరేట్గాను, ఎందుకంటే దాంట్లో బోల్డ్ అని ఇంకా ఫీచర్స్ మేము ఇవ్వబోతున్నాం. ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూసినట్టు ఉండదు ఈ సెషన్, పూర్తిగా డిఫరెంట్ సీన్ ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు అండ్ యాప్లో మీకు బోల్డ్ అని ఫీచర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క ఫీచరు, ఓకే, ఒక్కొక్క స్టార్ ఫీచరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమిటి అన్నది అనేసి. కానీ నోట్స్ ఎస్పెషల్గా గుర్తుపెట్టుకోండి, మీకు యాప్లోనే దొరికిపోతాయి. మీరు టెలిగ్రామ్లో రావాల్సినంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఓకే, దెన్ గోయింగ్ ఫర్దర్ మనకి ఫర్ సపోజ్ మీరు ఏదైనా సెషన్ మిస్ అయ్యారన్న, యూ షుడ్ నాట్ మిస్. నేను ఇది ముందే చెప్తున్నాను, ఇది మిస్ అయితేనే అంటున్నాను కానీ మీరు మిస్ అవ్వకూడదు సెషన్. ఫర్ సపోజ్ మీరు మిస్ అయిపోయారా అంటే దెన్ యూ కెన్ హ్యావ్ ద ప్రీవియస్ క్లాస్ రికార్డింగ్ అలాగే ఉంటుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీప్లే చేసుకోవచ్చు. అండ్ ఐ హర్ట్, నేను రీసెంట్గా విన్నాను, సమ్ పర్టికులర్ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ ఈస్ అలౌయింగ్ రీప్లే 1 or 2 times. 2-3 సార్లు రీప్లే అలౌ చేస్తున్నారంటే దాని తర్వాత అలౌ చేయట్లేదంట. సో అది ఇక్కడ జరగదు. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీప్లే ఉంటుంది. నీట్ 2027 ఎగ్జామ్ అయినంత వరకు అన్ని వీడియోస్ది, అన్ని నోట్స్ది, ఓకే, అన్ని రీసోర్స్ది యాక్సెస్ మీకు ఉంటుంది. ఓకే, దానికన్నా ముందు ఏమీ కట్ ఆఫ్ అవ్వదు మీకు. ఓకేనా, అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్లాసెస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీలో చాలా మంది డౌట్స్ అడిగారు అండ్ ఐ వాంటెడ్ టు టెల్ దట్ క్లాసెస్ ఏ టైంలో ఉంటాయని మీరు అడుగుతారు. క్లాసెస్ విల్ బీ ఫ్రమ్ ఈవినింగ్ 6:30. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్, మీరు కనుక ఒక డ్రాపర్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ఫర్ సపోజ్ ఏమైనా క్లాసెస్ అటెండ్ అవుతున్నారన్నా యూ కెన్ డూ దాట్. మీరు సెల్ఫ్ స్టడీ అయినా చేయొచ్చు అండ్ క్లాసెస్ రావచ్చు. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఇదే బోనస్ పాయింట్. ఈవినింగ్ మీరు క్లాసెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 10 వరకు మీకు క్లాసెస్ ఉంటాయి. 2 క్లాసెస్ జరుగుతాయి రోజు, 6:30 నుంచి 8, 8:30 నుంచి 10. ఓకే, పదండి. నా ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఇంతే ఫీచర్స్ అనుకున్నారేమో మీరు, అర్జునాలో ఏముంది దీనికన్నా ఇంకా ఫీచర్స్ ఉంటాయి అనుకున్నారా? లేదు, ఇంకా బోల్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రతిరోజు మేము మీకు అసైన్మెంట్స్ ఇస్తాం, ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాం విచ్ యూ షుడ్ సాల్వ్ అండ్ కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ క్లాస్లో వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. సో మీకు ప్రాక్టీస్ అవుతుంది. దాని తర్వాత మీకు డిజిటల్ స్టడీ మెటీరియల్ దొరుకుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్. మీకు తత్వా బుక్స్ దొరుకుతాయి. ఇప్పుడు తత్వా బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తత్వా బుక్స్లోని మీకు వెదర్ మీ దగ్గర బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ ఉన్నా కూడా నీట్ ప్రిపరేషన్ కోసం, ఓకే, తత్వా బుక్స్లో అడిషనల్లీ మీకు బోల్డ్ అన్ని ఏవైతే పాయింట్స్ నీట్లో అడుగుతారో అవుట్ ఆఫ్ సిలబస్ అవి ఉంటాయి. ఓకే, మంచి కలర్ఫుల్ పిక్చర్స్ తోటి మంచి బుక్ విత్ షార్ట్ నోట్స్. ఓకే, ఆ నోట్స్ రిఫర్ చేసుకొని మీకు 3 లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ద ఫస్ట్ లెవెల్ ఈస్ ద ఈజీ క్వశ్చన్స్. ఓకే, సెకండ్ లెవెల్ ఈస్ ద పీవైక్యూ క్వశ్చన్స్, ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్ బుక్ ఇంకోటి తీసుకోవాల్సిన అవసరం లేకుండా దాంట్లోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మీకు ఉంటాయి. లేటెస్ట్ నీట్ 2026 వరకు ఉన్న పీవైక్యూస్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ దాని తర్వాత మీకు థర్డ్ లెవెల్లో వస్తుంది HOTS, హై ఆర్డర్ థింకింగ్ స్కిల్ క్వశ్చన్స్. దీనికోసం మీరు కొంచెం బొర పెట్టాలి, కానీ అక్కడే అసలైన మజా ఉంటుంది. మీకు తెలుసు, ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారంటే ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. అండ్ ఆ 3 లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారా, సూపర్ అనమాట. ఓకే, దాని తర్వాత కానీ ఇది పీడిఎఫ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, దాని తర్వాత 30 పార్ట్ సిలబస్ టెస్ట్లు, ఇంకా ఫుల్ సిలబస్ టెస్ట్లు ఉంటాయి. మీకు వీక్లీ టెస్ట్లు జరుగుతాయి, ఇంకా ఫుల్ సిలబస్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఓకే, సో దట్ ప్రతిసారి మీకు యాక్చువల్గాను టెస్టులు జరగడం ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. మీరు చదువుకుంది, మీరు టెస్ట్ రాయలేదంటే మీకు ఎలా తెలుస్తుంది ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వెళ్తున్నది, మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారని. ఈవెన్చువల్గా టెస్ట్ రాసినప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది అండ్ మీరు నేర్చుకుంటారు దట్ మీ ప్రిపరేషన్ ఎంతవరకు వెళ్తున్నది. ఇప్పుడు చూడండి, నీట్ 2026లో నేను ఇదే అబ్జర్వ్ చేశాను. చాలా మంది స్టూడెంట్స్ వచ్చి నాతో ఇదే చెప్పారు దట్ సార్ నాకు టైం సరిపోలేదు, పేపర్ చాలా లెందీగా ఉండేది. బయాలజీ ఈజీ అయినా కూడా లెందీగా అనిపించడం వల్ల 1.5 hours to 2, ఒక్కొక్కళ్ళకైతే 2 గంటలు పట్టేసింది ఆ బయాలజీ పేపర్ చేయడానికి. ఎందుకు? ఇంకొక గంటలో మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎలా చేస్తారు? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా గంట ఇవ్వాలి మీరు. బయాలజీకి 1 hour, ఫిజిక్స్కి 1 hour, కెమిస్ట్రీకి 1 hour ఇవ్వాలి. ఎగ్జాక్ట్గా ఆ టైం ఇవ్వలేదంటే మీకు యాక్చువల్గా స్కోరే రాదు. అండ్ లాస్ట్లో వెళ్ళి తప్పులు కూడా చేసేస్తారు మీరు బబ్లింగ్లో. టైం మేనేజ్మెంట్ రావాలంటే టెస్ట్లు ఇవ్వడం ముందు నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ దట్ ఈస్ ద ఫోకస్ హియర్. ఓకేనా, దాని తర్వాత గోయింగ్ ఫర్దర్, ఓకే, మనకు ఒక సపరేట్ డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఓకే, దేంట్లో అయితే మీకు మేమందరం టీచర్స్ ఉంటాం. నేను, అహద్ సార్, జుమ్డి సార్ అందరం ఉంటాం. అండ్ మీకు అక్కడ ఏం డౌట్స్ ఉన్నా మేము అక్కడ 24/7 డౌట్ సపోర్ట్ ఉంటాం. ఓకే, అండ్ డౌట్ సాల్వింగ్ క్లాస్ రికార్డింగ్స్లో కూడా ఉంటుంది, రీప్లే మోడ్లో కూడా. ఓకే, అది ఇప్పుడు దీని ప్రైస్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఎంతవరకు ఉండొచ్చు అంటారు సార్? హౌ మచ్ షుడ్ బి ద ప్రైస్? సార్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే దిస్ ఇస్ ద తత్వా బుక్స్ దట్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్. అదే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. And sir, the price should be somewhere around, it should be higher, right? So sir, if you are giving so many features, okay, the price will be high, right, according to you. Yes, but
ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ టు ఎవ్రీ వన్. నాకు తెలిసినంత వరకు అఫోర్డబిలిటీయే యాక్చువల్గాను వేదాంతది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అనమాట. అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్ వరకు అందాలి. ఓకే, అండ్ నేను చెప్పడానికి మాత్రం చెప్పట్లేదు నాన్న, నేను ఈ ప్రైస్ రివీల్ చేసినప్పుడు మీరే చూస్తారు దట్ హోల్ ఇయర్ ఇప్పటి నుంచి మీ సిలబస్ కంప్లీట్ అయినంత వరకు నీట్ 2026 వరకు మేము 2027 వరకు మేము మీతో ఉంటాము. అండ్ హోల్ ఇయర్ మొత్తం ఏడాది అంతా మీకు ఫీజు ఎంత ఉండబోతుందో తెలుసా? అహద్ సార్, హౌ మచ్ ఈస్ గోయింగ్ టు బి ద ఫీజ్? 3,500. 3,500 రూపాయల్లో జస్ట్ 3,499 అంటే 3,500 రూపాయల్లో మొత్తం ఏడాది అంతా. అంటే మీరేం పెద్ద లక్షలు ఏమి ఇవ్వక్కర్లేదు మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే ఛార్జ్ చేస్తారో. యూ జస్ట్ హ్యావ్ టు పే అ ఫ్రాక్షన్ ఆఫ్ దట్. 3,500లోని మొత్తం ఏడాదంతా మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, క్వశ్చన్స్ దొరుకుతాయి, మెటీరియల్ దొరుకుతుంది, లైవ్ గైడెన్స్ ఉంటుంది మీకు. ఇంకేం కావాలన్న ఆలోచించండి. And to be honest, మా టైంలో సార్ this less fees was actually not there. So it was just a dream at our time. Yeah. See this. ఆ టైంలో అహద్ సార్ చెప్పినట్టు నాకు అదే అనిపిస్తుంది దట్ మేము ఆ టైంలో యాక్చువల్గా కలలు కనేవాళ్ళం దట్ ఇలాంటి కోర్సెస్ ఏమైనా మాకు ఉంటే బాగుండేదని, అంటే ఇంత అఫోర్డబుల్ కోర్స్ ఉంటే బాగుండేదని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడాను, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా కూడాను ఓకే, నంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్సే తక్కువ ఉండేవి, ఉన్నవి కూడా చాలా ఎక్కువ ఛార్జ్ చేసేవారు. కానీ ఇంత అఫోర్డబుల్గా మేము మీకు ఇవ్వగలుగుతున్నాం అంటే క్రెడిట్ గోస్ టు వేదాంతు. ఓకే, అండ్ that's about it, Nana. And sir, this all is good, sir, but as we all know, Vedantu is so popular for the personalized attention, sir. Yes. So are we having any courses for the personalized attention? Yes, sir. Yes. So, but I think, sir, most importantly, I would like to tell students another edge on this particular prime itself. That is the next one, that is infinity. Before going into personalized attention, I would like to talk about the next level, that is infinity. Chudandi Nana, ఇప్పుడు అహద్ సార్ అన్నారు దట్ పర్సనలైజ్డ్ అటెన్షన్ ఉండాలనేసి కదా. కానీ బిఫోర్ దాట్ నాన్న ఒక విషయం చెప్పనా, మీరు నార్మల్గా బుక్స్ ఎప్పుడైతే పీడిఎఫ్ ఫామ్లో చేస్తారో ఓకే, దానికి ఉన్న ఫీల్ వేరు, అండ్ మీ చేతిలో ఎప్పుడైతే బుక్స్ ఉంటాయో దానికి ఉన్న ఫీల్ వేరు. అవునా కదా? మీరు ఆలోచించండి, ఎన్సీఆర్టీ బుక్స్ మీరు పీడిఎఫ్ ఎంత చదివినా కూడాను కళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ యూ షుడ్ నాట్ బి యూజింగ్ ఫోన్ దాట్ మచ్. ఆల్రెడీ ఫోన్ చాలా ఒక డిస్ట్రాక్టెడ్ డివైస్ మనకి. ఓకే, సో బుక్స్ ఫిజికల్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ డెడికేటెడ్ టు యూజింగ్ ఫిజికల్ బుక్స్ ఫర్ అ ఫిజికల్ ఎగ్జామ్, బికాస్ నీట్ అనేది ఒక కంప్యూటర్ ఎగ్జామ్ కాదు, ఒక ఫిజికల్ ఎగ్జామ్. అక్కడ కూడా మీరు వెళ్ళి ఒక పేపర్ చదువుతున్నారు, షీట్ వస్తున్నది, ఓఎంఆర్ షీట్ బబుల్ చేస్తున్నారు. సో ఒక ఫిజికల్ బుక్ ప్రిపరేషన్లో చాలా అంతవరకు హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్గాను ఒక ఫిజికల్ బుక్స్ కూడా కావాలనుకుంటున్నారు అండ్ అడిషనల్గా కొన్ని ఫీచర్స్ కూడా వస్తున్నాయి దాంతోపాటు, అవి కూడా నేను చెప్పేసి ఇవ్వబోతున్నాను. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ క్లాస్ రికార్డింగ్స్ యాజ్ యూజువల్ అలాగే ఉంటాయి. ఓకే, అండ్ దాని తర్వాత అన్లిమిటెడ్ సెల్ఫ్ సర్వ్ టెస్ట్ క్రియేషన్. అన్లిమిటెడ్ సెల్ఫ్ సర్వ్ టెస్ట్ క్రియేషన్, వాట్ ఇస్ దిస్ సార్? కొత్తగా ఉంది కదా, అన్లిమిటెడ్ సెల్ఫ్ సర్వ్ టెస్ట్ క్రియేషన్. సెల్ఫ్ సర్వ్ అంటే ఏంటి నాన్న? ఇప్పుడు హోటల్స్లో వాటిలో వెళ్తారు మీరు, ఓకే సెల్ఫ్ సర్వింగ్ చేసుకోండి అంటారు, మీరే వెళ్ళి ఫుడ్ తెచ్చుకోండి అంటారు. సో ఇది కూడా అంతే, మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలో మీరే టెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీరు ఎక్కడా చూడరు, ఇది మీకు ఇన్ఫినిటీలో వస్తుంది. ఓకే, ఇన్ఫినిటీలో మీకు ఏదైనా టాపిక్, ఫర్ సపోజ్ లెటర్స్ సే ఫిజిక్స్లో మీకు వేవ్ ఆప్టిక్స్ మీద చేయాలని ఉంది, కెమిస్ట్రీలో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో లెటర్స్ సే సమ్ మీకు చేయాలని ఉన్నది, అండ్ బయాలజీలో వచ్చేసి మీకు యాక్చువల్గాను లెటర్స్ సే నాన్న మీకు యానిమల్ కింగ్డమ్ మీద చేయాలని ఉన్నది. సో ఈ టాపిక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని దాని మీద ఒక టెస్ట్ మీరే జనరేట్ చేసుకోవచ్చు, సెల్ఫ్ సర్వ్ చేసుకొని మీరు ఆ టెస్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఆ ఫీచర్ ఐ థింక్ this kind of feature I think we didn't see anywhere, right? See it before. Right? Yes, yeah. So superb kada adi ido feature unnadi meeku ikkada. దాని తర్వాత మీకు 500+ డిజిటల్ బుక్స్ కి పెడగాగి యాప్ త్రూగా యాక్సెస్ దొరుకుతుంది. చూడండి అన్న, ప్రీవియస్ ఇయర్ లెక్చర్ నోట్స్ కూడా మీకు ఉంటాయి. ఓకే, అండ్ యాడెడ్ టు దట్ మీకు బోల్డ్ అని బుక్స్ కి యాక్సెస్ దొరికిపోతుంది. ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దాని తర్వాత మీకు ఫిజికల్ కాపీ ఆఫ్ తత్వ బుక్స్. ఇదే నేను ఇందాక నుంచి ఫోకస్ చేస్తున్నాను. ఐ థింక్ దట్ ఈస్ ఇందాక నుంచి నేను ఫోకస్ చేస్తుంది ఇదే, దట్ మనకి ఫిజికల్ కాపీ ఏదైతే ఉన్నదో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇఫ్ యూ సీ ఫిజికల్ కాపీ చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ ఎప్పుడైతే మీకు ఫిజికల్ కాపీ మీ దగ్గర ఉంటుందో మీరు చదువుకోవడానికి చాలా ఫీజిబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా, డన్. సో ఇది కాకుండా ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా నేను మాట్లాడబోతున్నాను. ఓకే, ఇది కాకుండా ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా నేను మాట్లాడబోతున్నాను. లెట్స్ గో ఫర్దర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ బుక్స్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది.
అంటే ఏదైతే తక్తా బుక్స్ నేను చెప్పాను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి అవన్నీ, అండ్ ఏఐ జనరేటెడ్ క్లాస్ నోట్స్ ఉంటాయి. What is, sir, but we are giving the notes to the students kada. Then what is this AI generated class notes and how are they different than our notes, sir? నార్మల్ నోట్స్ ఏవైతే ఉన్నాయో సార్ యాక్చువల్ గాను స్టూడెంట్స్ దగ్గర ఎలాగో వెళ్తాయి, అది నార్మల్, మనం ఇవ్వాలి అది. కానీ ఏఐ జనరేటెడ్ క్లాస్ నోట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అ లిటిల్ బిట్ డిఫరెంట్. ఎలాగో చెప్పినా నాన్న, ఇప్పుడు మీరు మా సెషన్ చూస్తున్నారు, లెట్ అస్ సే మీరు అహద్ సార్ది సెషన్ చూస్తున్నారు అండ్ యు ఆర్ వాచింగ్ మెకానిక్స్. సార్ టెల్ మీ అ చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ చూస్తున్నారు అండ్ మీరు కరెంట్ ఎలక్ట్రిసిటీ లెక్చర్ ఏదైతే చూస్తున్నారో అందులో మీకు ఒక పర్టికులర్ పాయింట్లో సార్ది లెక్చర్లో సార్ ఒక పాయింట్ చెప్పారు, ఒక మంచి ట్రిక్కులు ఏదైతే చెప్పారు అది మీరు నోట్ డౌన్ చేసుకోలేకపోయారు. అఫ్ కోర్స్ అది నోట్స్లో ఎక్కడో ఉంటుంది, కానీ ఆ ట్రిక్ని ఎలా యూటిలైజ్ చేయాలి క్వశ్చన్ సాల్వ్ చేయడంలో మీకు తెలియదు. సో మీరేం చేస్తారు, ఏఐ జనరేటెడ్ నోట్స్లోకి వెళ్తారు. ఈ ఏఐ జనరేటెడ్ నోట్స్ వెంటనే మీ నోట్స్ పక్కనే స్పెసిఫిక్గా ఏఐ స్లైడ్స్ అని ఉంటాయి, దాంట్లో వెళ్తే మీకు మొత్తం సెషన్ అంతటిది ట్రాన్స్క్రిప్ట్ వచ్చేస్తుంది. సార్ చెప్తున్నప్పుడు ఏదైతే ఉందో అది మొత్తం రికార్డ్ అయ్యి మీకు ఒక రిటర్న్ ట్రాన్స్క్రిప్ట్ లా వస్తుంది. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. దిస్ ఇస్ అన్ అడిషనల్ ఫీచర్. డబుల్ రివిజన్ హ్యాపెనింగ్. డబుల్ రివిజన్, అది 2 సార్లు చూసుకోవచ్చు. అంటే మీకు నార్మల్ నోట్సే కాకుండా ఇఫ్ యూ వాంట్, అంటే మీరు లెక్చర్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి చూడాలని లేదు అండ్ నోట్స్ లా కావాలి అంటే యూ కెన్ వాచ్ టేక్ దట్ AI జనరేటెడ్ నోట్స్. This is a very good feature. This is for the first time an edtech platform is integrating ఈ టైప్ ఆఫ్ నోట్స్ మీకు ఇంకెప్పటి వరకు ఎక్కడ చూసుంటారు. అంటే వేదాంతలో వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్. ఓకే సరే, ఓకే. సో ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ నానా 7599. ఓకే, ఎందుకంటే మీకు తత్వా బుక్స్ దొరుకుతున్నాయి కాబట్టి. బేసిక్ ప్రైస్ ఇందాక నేను చెప్పినట్టు 3599 ఉంటుంది. 7599 వరకు ఎందుకు వెళ్తున్నది అంటే మీకు తత్వా బుక్స్ దొరుకుతున్నాయి, మీకు అన్లిమిటెడ్ టెస్ట్, సెల్ఫ్ టెస్ట్ క్రియేషన్, ఎన్ని టెస్టులు కావాలంటే అన్ని టెస్టులు క్రియేట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నోట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ రీజన్ నాన్న ఓకే మనకి 7599 వరకు 7499 అంటే అప్రాక్సిమేట్ గా ఇఫ్ యూ క్యాల్కులేట్ ద పర్ మంత్ ప్రైస్ ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 500 to 600 కదా సార్. So that is not that much. If you see the amount of quality and the amount of books and everything, you'll think that you are getting. So idi prati month kosame you are getting around 500 to 600 rupees. That's even less than movie tickets, right? అసలు మీరు చూసుకున్నట్లయితే నాన్న, ఈవెన్ ఇఫ్ యూ ఇప్పుడు ఏదైతే మన ప్రైమ్ బ్యాచ్ ఉన్నదో ఓకే 3599 దాన్ని మీరు యాక్చువల్గా పర్ మంత్ చూసుకున్నట్లయితే ఎంత తక్కువ పడుతుంది మీకు. యాక్చువల్గా హౌ మచ్ డూ యూ థింక్ సార్ ఇట్ కాస్ట్ అరౌండ్ ఈవెన్ నాట్ 300 per month. ఓకే 300 కూడా అవ్వట్లేదు పర్ మంత్. అంటే పర్ మంత్ మీరు ఏదైతే సినిమా ఖర్చుల్లో తీసుకెళ్ళి పడేస్తారో, ఫోన్ రీఛార్జ్లో పడేస్తారో, లేదంటే ఏదో ఖర్చు చేసేస్తారో ఒక 200 నుంచి 250లోని మీకు మొత్తం యాడ్ అంతటిది కోర్స్ దొరుకుతున్నది 250 పర్ మంత్ కోర్స్ పర్ మంత్కి. సో ఆలోచించండి నాన్న, ద లెవెల్ ఆఫ్ డిస్కౌంటింగ్ దట్ యు ఆర్ గెటింగ్ ఫర్ సచ్ అ ప్రీమియం లెవెల్ కోర్స్. అది అన్నమాట. సరే, this is sir one of the golden opportunities that the students have. అయితే you are having the entire coaching of the competitive exam అది కూడా NEET కోసమే. Yes, and that on your fingertips just for 500 to 600 rupees per month. అది that was a dream for us. Yes, yeah. So student అన్న, affordability is the main situation here. ఓకే, మీకు అఫోర్డబుల్ ప్రైస్లోని మీకు బుక్స్ కూడా దొరుకుతున్నాయి అండ్ బ్యాచ్ కూడా దొరుకుతున్నది ఇక్కడ. యాడెడ్ టు దట్ ఏవైతే ఫీచర్స్ చెప్పాను అవి. ఇప్పుడు మనం ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఈ ప్రిపరేషన్ లెవెల్ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ వేదాంతులో ఫస్ట్ టైం ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ మెథడ్ ఏదైతే ఉందో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఉన్నది కానీ ఇంత మంచి లెవెల్లో ఎప్పుడు రాలేదు. అండ్ దీని గురించి నెక్స్ట్ మాట్లాడబోతున్నాం. అండ్ అందరికందరూ నాన్న ఇక్కడ 100% అటెన్షన్తో వినండి. దిస్ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్. జాగ్రత్తగా వినండి. Sir, who is this? Sir, this is actually AP sir, who is our co-founder. Okay. So Nana, itano Anand Prakash sir, he is our co-founder and he is actually seen with a student. So it's 2005 sir. Yeah, 2005. Under 20 years ago. 20 years mundu ఎప్పుడైతే వేదాంతో స్టార్ట్ చేశారు. My goodness. వేదాంతు was named Lakshya that time. Okay. అండ్ అప్పుడు ఏపీ సారు ఒక చాలా రివల్యూషనరీ ఒక పని చేశారని నచ్చినాను అండ్ ఐ వాంట్ టు షేర్ దాట్ విత్ యూ. ఓకే వినండి. అండ్ ఐ థింక్ ఈవెన్ ఐ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ అ పర్సనల్ స్టోరీ బట్ దిస్ వన్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్. సో ఒకసారి జాగ్రత్తగా వినండి, నేను ఎక్కువ టైం తీసుకోను. ఏపీ సార్ యాక్చువల్గాను అప్పుడే టీచింగ్ స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ ఆ టైంలోని ఐఐటీస్ అదే జేఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడం ఆఫ్ కోర్స్ ఎప్పుడైనా కష్టమే. బట్ అట్ దట్ టైం చాలా మంది స్టూడెంట్స్ కి నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మీకైతే యూట్యూబ్ ఉన్నది అండ్ యూ హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ ఫ్రీ రిసోర్సెస్ కదా. 2005 లో ఇంటర్నెట్ అంత బాగా రాలేదు ఇంకాను.
మనం ఇంకా డేటా రీఛార్జ్లోనే ఉండిపోయాం అప్పట్లోని, ఒక్కొక్క జీబీ కోసం ఎంత పే చేసేవాళ్ళం. సో ఆ టైంలోని యాక్చువల్గా ఏపీ సారు ఒక స్టూడెంట్ని అతని ఇంటికి పిలిచారు. అండ్ ఆ స్టూడెంట్ని అతని ఇంట్లోనే ఉంచుకొని, అంటే అతని ఇంట్లోనే ఉండి ఆ స్టూడెంట్ ప్రిపేర్ అయ్యాడు అతనితో పాటు. పర్సనల్గా అతను మెంటర్ చేశారు ఆ స్టూడెంట్ని. అండ్ దాట్ స్టూడెంట్ క్రాక్డ్ 102 ర్యాంక్ ఇన్ JEE Advanced. Sir, think about it. Such a inspirational story. I think I never had such more inspirational story like this. That student ఇంట్లోనే ఉంచుకొని, ఓకే, దానికి ఒక సపరేట్ రూమ్ ఇచ్చి చదవడంలో పొద్దు నుంచి రాత్రి వరకు సపోర్ట్ చేస్తూ, ఓకే, ఆ ర్యాంక్ ని అతను తెప్పించారు అనమాట. JEE Advanced, not JEE Mains. యా, అది అడ్వాన్స్ లోని, మెయిన్స్ కూడా కాదు అది. ఓకే, అండ్ అది నాన్న, దట్ ఈస్ సంథింగ్ దట్ వి ఆల్ క్రేవ్ ఫర్ యాజ్ స్టూడెంట్స్. నాకు అనిపిస్తుంది మీ అందరు కూడా ఇదే యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్సనలైజ్డ్ అటెన్షన్. అది మెంటర్షిప్ అది. సో నా పర్సనల్ స్టోరీ ఒకటి చెప్తాను నాన్న. ఓకే, అండ్ ఐ థింక్ అహద్ సార్ యూ విల్ ఆల్సో రిలేట్ యాజ్ అ టీచర్ టు దిస్. ఓకే, సో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాన్న. అండ్ ఆ ఫ్రెండ్ తమ్ముడు యాక్చువల్గాను నీట్కి ప్రిపేర్ అవుతున్నాడు. అంటే అప్పుడు ఫస్ట్ EAP సెట్కి ప్రిపేర్ అవుతున్నాడు. జస్ట్ IPA ఎగ్జామ్ ఎలాగోలాగా రాసేసి లైట్గా EAP సెట్ ఎగ్జామ్ ఎలాగోలా ఇచ్చేద్దాం చాలని అనుకున్నాడు అనమాట. కానీ ఒక విషయం ఏం జరిగింది అంటే, వైల్ హీ వాస్ ప్రిపేరింగ్ హీ ఫెల్ట్ దట్ నేను నీట్ ఎగ్జామ్ కూడా రాస్తాను, ఓకే, నీట్ ఎగ్జామ్ కూడా ఈసారి ట్రై చేయడంలో తప్పు ఏముంది అనేసి. అండ్ వెన్ హీ కాల్డ్ మీ, నా ఫ్రెండ్ నన్ను కాల్ చేశాడు. అండ్ హీ టోల్డ్ మీ దట్ నా తమ్ముడికి ఇలా నీతో మాట్లాడాలని ఉందంట అని హీ టోల్డ్ మీ. దెన్ ఐ టాక్ టు హిమ్ అండ్ I personally started guiding him. Of course, I guided him for biology, but whole of an exam, NEET exam kuda guide chesanu. Okay, and he is in a very reputed medical college right now. Okay, in Telangana. Okay, Telangana lo Hyderabad lo he is a manchi college lo he is almost completing his MBBS and he is going to do his internship this year. Okay, so sir, all these things are just the inspirational stories kada. So is it any chance that we provide this type of coaching to our students also, Vedanta Telugu NEET? Why not, sir? Why not each and every student get that level of personalized attention? Ante student to teacher toti aa connect edaithe unnado dan one-on-one level varaku man enduku తీసుకెళ్ళకూడదు. ఆఫ్ కోర్స్ మనం చాలా మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాం, ఒక క్లాస్లో మనకి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, బట్ 1-on-1 లెవెల్ వరకు మనం ఎందుకు తీసుకెళ్ళకూడదని నాకు కూడా అనిపిస్తుంది ఇది. అండ్ నాన్న, ఇదే మనం నెక్స్ట్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ లెవెల్ అదే ఏదైతే ఇన్ఫినిటీ ప్లస్ ఉన్నదో అదే మనం దీంట్లో మాట్లాడుకోబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి. ఇన్ఫినిటీ ప్లస్లోని అలాంటిది ఏం కొత్తగా మీకు దొరకబోతుంది, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడలేదు ఇది. సో అన్నిటికన్నా ఫస్ట్ టెస్ట్ అండ్ క్విజ్ జనరేషన్ ఆన్ ఎవ్రీ లెక్చర్. ఇది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ప్రతిసారి ఇప్పటి వరకు మీరు ఏం చూసారంటే, ఏదైనా సబ్జెక్ట్ మీద మీరు క్రియేట్ చేసుకోవచ్చు టెస్ట్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ప్రతి లెక్చర్ తర్వాత ఆ లెక్చర్లో ఏదైతే జరిగిందో దాని మీద మీరు టెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రతి లెక్చర్ తర్వాత. ఓకే, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ర్యాంక్ ప్రెడిక్టర్. సో ప్రతి టెస్ట్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మీ ర్యాంక్ ఎంతో తెలియాలి. అవుట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ దట్ ఆర్ అటెండింగ్ విత్ యూ, సో 500 to 1000 స్టూడెంట్స్, ఇంకా 2000, 3000 స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు మన బ్యాచ్లో వస్తారు. సో ఈ స్టూడెంట్స్ అందరిలో మీ ర్యాంక్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ స్టాండ్ చేస్తున్నారు, ఓకే, అండ్ మీరు ఏ లెవెల్లో ఇంప్రూవ్ చేసుకోవాలో మీరు తెలుసుకోవాలి కదా. అక్కడే మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నాం, దట్ ఈస్ స్కోర్ బూస్టర్. ఈ ఫీచరు మీకు హెల్ప్ చేస్తుంది టు అచీవ్ యువర్ నీట్ ర్యాంక్. ఈ పర్టికులర్ ఫీచర్ నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అచీవ్ దట్ పర్టికులర్ స్కోర్ ఏదైతే మీరు ఎప్పుడు కళల్లో చూసారో. కానీ నిజం అవ్వాలంటే దీని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే యాక్చువల్గా ఈ ర్యాంక్ని ప్రెడిక్ట్ చేస్తారో మీకు దాంతోపాటు ఒక స్కోర్ బూస్టర్ వస్తుంది. ఈ అనాలిసిస్లో మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారు, ఏ టాపిక్లో మీరు ఈజీగా క్వశ్చన్స్ చేసేయచ్చు కానీ మిస్ చేస్తారు, ఏవి PYQs మీరు ఆల్రెడీ చూసుంటారు, లేదంటే చూడకుండా మీరు మిస్ అయిపోయారు, ఏ క్వశ్చన్స్ మీరు ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, ఒక మొత్తం అనాలిసిస్ వస్తుంది. యాడెడ్ టు దట్ మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఏ టాపిక్స్ చదవాలో, ఏ లెక్చర్స్ చూడాలో మావి, దానికి కూడా గైడెన్స్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ టెస్ట్లో మీ స్కోర్ ఎంతవరకు ఇంప్రూవ్ అవ్వచ్చో కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఇలా మీరు ఎప్పుడైతే ప్రతి టెస్ట్ ఇచ్చుకుంటూ లెవెల్లో వెళ్తారో, యూ విల్ సీ దట్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ గోయింగ్ ఆన్ ఇంప్రూవింగ్ లైక్ దట్. అండ్ ఆ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కోసమే ఇన్ఫినిటీ ప్లస్ నేర్చుకుంటుంది. నెక్స్ట్ ముందుకు వెళ్తున్నాం. పర్సనలైజ్డ్ DPP జనరేటర్. Sir, what is this personalized DPP generator according to you? What do you think it is actually? Sir, it should be the chapter-wise DPP generator. Listen, champions. జాగ్రత్తగా వినండి, సార్ కూడా అర్థం కాలేదు చూడండి. నేను ఒక విషయం చెప్పనా మీకు. యాక్చువల్గాను పర్సనలైజ్డ్ DPP అంటే ఏంటో తెలుసా? ఇందాక నేను సెల్ఫ్ సర్వ్ టెస్ట్ క్రియేషన్ అన్నానా,
మీరు ఒక చాప్టర్స్ మీద టెస్ట్ క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ డిపిపి జనరేటర్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇప్పుడు వినండి ఒక విషయం, దీనికన్నా ముందు ఇంకోటి కూడా చెప్తాను. మీకు ఇన్ఫినిటీలోని ప్రైమ్లో ఉన్న ఫీచర్స్తో పాటు ఎక్స్ట్రా ఫీచర్స్, బుక్స్ అవన్నీ, టెస్ట్ క్రియేషన్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇన్ఫినిటీ ప్లస్లో మీకు ప్రైమ్ ఇంక ఇన్ఫినిటీ ఫీచర్స్ ఆల్రెడీ ఉంటాయి. మీకు ఫిజికల్ బుక్స్ వస్తాయి అండ్ యాజ్ యూజువల్ మా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఎక్స్ట్రాగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అంటే we have given the test quiz generator, అంటే every test on the fingerprints of the students. అది అలాగే we are also giving the rank predictor. That means student can anytime check his rank, అదే కదా. Similarly sir, score booster కూడా ఉంది. And to add up we are also giving the personalized DPP generator. But sir, don't you think that we should also integrate the student's presence, like if he is present or not? Yes, definitely. So is it there? That is the next level that we are going, Nana. చూడండి, మీరు ఇప్పుడు ఒక పర్టికులర్ సెషన్కి వస్తున్నారా లేదా, ఓకే, ఒక పర్టికులర్ సెషన్కి మీరు వస్తున్నారా లేదా అన్నది యాక్చువల్గాను మానిటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక విషయం చాలా దీర్ఘంగా అబ్జర్వ్ చేశాను అండ్ ఫ్రాంక్గా చెప్తాను. అహద్ సార్, ఐ థింక్ మీరు కూడా ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు. ఓకే 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 సో మీరు కూడా ఈ విషయం అబ్జర్వ్ చేసి ఉంటారు. దట్ ఈస్, ఎప్పుడైతే యాక్చువల్గా స్టూడెంట్స్ సెషన్స్ అటెండ్ అవుతారో, 1 minute. Let us see the chats first, sir. Yes. Okay. So someone is asking how we need to buy this. ఓకే నాన్న, ఒక 5 minutes ఆగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మీరు బ్యాచ్ పర్చేస్ చేయాలో. ఓకే, నేను ఇన్ఫినిటీ ప్లస్ గురించి ఒకసారి చెప్పేసి నేను మీకు చెప్తాను యాక్చువల్గా బ్యాచ్ ఎలా పర్చేస్ చేయాలో. ఓకే సరేనా, జస్ట్ ఒక 5 minutes ఆగండి. ఎనీథింగ్ ఎల్స్ నాన్న? ఎనీథింగ్ ఎల్స్? సార్ సెపరేట్ గా డ్రాపర్స్ కి ఒక పేడ్ బ్యాచ్ అయినో దాని గురించి కూడా అదే మరి ఇన్ఫినిటీ ప్లస్ గురించి చెప్పబోతున్నాను. అందుకే ఇన్ఫినిటీ ప్లస్ ఉన్నది. ఎవరైతే డ్రాపర్స్ అనుకుంటున్నారు సార్ మా కోసం ఒక సెపరేట్ బ్యాచ్ ఉండాలి, పర్సనలైజ్డ్ అటెన్షన్ మాకు సెపరేట్గా ఇవ్వాలి అనేసి, ఇన్ఫినిటీ ప్లస్ గురించి చెప్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది. పదండి కంటిన్యూ చేద్దాం రండి నాన్న. ఓకే, సో ఈ పర్సనలైజ్ డిపిపి జనరేటర్ గురించి ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ టాపిక్ మీదైనా ఎన్ని నెంబర్ ఆఫ్ డిపిపిస్ అయినా మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీకు అనిపిస్తున్నది దట్ నేను యాక్చువల్గా బయోమాలిక్యూల్స్ చాప్టర్లో కొంచెం వీక్గా ఉన్నాను, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి. నేను మీకు ఎప్పుడు ఒక విషయం చెప్తాను, గుర్తుందా? దట్ వెయిటేజ్ పరంగా ఇంటూ 100 చేయండి. ఒక పర్టికులర్ చాప్టర్ ది వెయిటేజ్ 5 questions అంటే ఇంటూ 100 అంటే 500 questions చేయాలి. ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటారు, ఇక్కడి నుంచి వస్తాయి. ఎన్ని నెంబర్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు జనరేట్ చేసుకొని మీరు టెస్ట్ క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, అది ఈ ఫీచరు చాలా సూపర్, ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఇప్పుడు అహద్ సార్ ఇందాకలు అడిగిన పాయింట్ల మీద నేను హైలైట్ చేయబోతున్నాను. అహద్ సార్ అన్నారు సెషన్స్లోని స్టూడెంట్స్ సరిగ్గా రెగ్యులర్గా వస్తున్నారా లేదా, ప్రెజెన్స్ వాళ్ళది ఉందా లేదా సార్, అది ఎలా తెలుస్తుంది, మరి పర్సనలైజ్డ్ అటెన్షన్ అక్కడే కదా ఉంది అని అన్నారు. అండ్ నేను కూడా ఒక విధంగా అగ్రీ అవుతున్నాను. ఓకే, మీరు యాక్చువల్గాను కోర్స్ తీసేసుకుంటారు, కానీ ఈ కోర్సెస్ ఎప్పుడైతే తీసుకుంటారో మీ అటెండెన్స్ అనేది సరిగ్గా ఉండదు. నేను ఏదో అబ్జర్వ్ చేశాను, ఒక్క సెషన్కి వస్తారు, ఒక్క సెషన్ సరిగ్గా రాలేకపోతారు, మీ వరకు కరెక్ట్గా రీసోర్సెస్ అందుతున్నాయా లేదా మాకు తెలియదు. ఓకే, మీతో కాంటాక్ట్ ఉండదు. ఓకే, అండ్ మీతో మాట్లాడడం కూడా జరగదు. ఒకసారి మీ క్లాస్లో ఆవడమే ఆపేస్తారు పూర్తిగాను. ఇది ప్రతి బ్యాచ్లో నేను చూశాను. అండ్ అది ఈ బ్యాచ్లో జరగకూడదు. అండ్ ఇన్ఫినిటీ ప్లస్లోనే దీంట్లో పర్టికులర్గా కేర్ చేయడం జరుగుతుంది. మీరు కనుక క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయారంటే ఫస్ట్ మీకు మెసేజెస్ వస్తాయి, మీరు క్లాసెస్ మిస్ అయ్యారు చూసుకోండి ఒకసారి అని. అండ్ 2 నుంచి 3 క్లాసులు మీరు అటెంప్ట్ చేయలేదు అంటే మాత్రం మీకు డైరెక్ట్గా కాల్ వస్తుంది. దెర్ విల్ బి అ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ ఆర్ SAM హూ విల్ బి దేర్ ఎస్పెషల్లీ ఫర్ యూ. మీకోసం స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ పర్సన్ ఉంటారు. ఓకే, ఎవరైతే మిమ్మల్ని గైడ్ చేయడానికి ఉంటారో మీకు కాల్ చేస్తారు, అడుగుతారు ఎందుకు నాన్న క్లాస్ అటెండ్ అవ్వలేదు, ఏమైంది. ఓకే, క్లాసెస్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనేసి మీకు కాల్ చేసి చెప్తారు. సో దట్ యూ డోంట్ గో ఆన్ ద రాంగ్ పాత్. మీరు తీసుకున్న స్ట్రిక్ట్ డైరెక్షన్ ఏదైతే ఉన్నదో, దట్ నేను నీట్కి ప్రిపేర్ అవ్వాలి, నీట్ 2027 క్రాక్ చేయాలి, నాకు కావాల్సిన స్కోర్ కావాలి, టాప్ మెడికల్ లేదంటే గవర్నమెంట్ కాలేజ్లో కావాలి అని మీకు అనిపిస్తున్నది అనుకోండి, అది ఎలా జరుగుతుంది? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ మెంటరింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. And sincerity also we are offering to the student itself, right? Yes. ఓకే, సరే అయితే ఎనీవేస్, సో ఇప్పుడు నాన్న ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకటి మీ సెషన్ చూస్తున్నప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ మీరు సరిగ్గా వింటున్నారా లేదా అని. అండ్ సెకండ్ వచ్చేసి మీరు యాక్చువల్గా యాబ్సెంట్ అయితే నేను చెప్పినట్టు కాల్స్ అవి వెళ్తాయి. ఓకేనా, అది నెక్స్ట్. ముందు ఇంకోటి ఏం జరుగుతున్నది, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు జరగబోతున్నాయి. చూడండి అన్నిటికన్నా ఫస్ట్ నాన్న మీకు ఇన్ఫినిటీ ప్లస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో దీంట్లో రెగ్యులర్ ఫీచర్సే కాకుండా మీకు 1-on-1
వీక్లీ మీటింగ్స్ ఉంటాయి మాతోటి. ప్రతి వారం మేము డైరెక్ట్గా మీతోటి మీటింగ్ చేస్తాం. ప్రతి వారం మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఫిజిక్స్లో అహత్ సార్ అయినా అవునండి, ఇప్పుడు చూడండి నాన్న, ఫిజిక్స్ చాలా కష్టం నాకు తెలుసు, బయాలజీ మీరు ఎలాగోలా మేనేజ్ చేసుకుంటా ఉంటారు, అవునా కదా, బట్ ఫిజిక్స్ చాలా కష్టం. Okay, so don't you think that every week if we are actually doing live meeting with the students, okay, and you are guiding the students what to do, okay, how to improve their strategy, how to improve their time management skills, especially during physics, because even I think I am very weak in physics. నాకు కూడా ఫిజిక్స్ రాదు నాన్న, చేతులు ఎత్తేసాను, నేను దండం పెట్టేశాను, నా వల్ల కాదు. అయితే అహత్ సార్ అనుకున్నారు దట్ మీరు మీతోటి ప్రతి వారం 1-on-1 మీటింగ్ చేస్తారు. And that is the most, trust me ఇది that is the most required thing for everybody. ఎందుకంటే ఫిజిక్స్ కోసమే ప్రతి ఫ్రీక్వెన్సీలో యూ హ్యావ్ టు కీప్ ద ట్రాక్ ఆన్ యువర్ కన్సిస్టెన్సీ. అంటే ఇఫ్ దెర్ ఈస్ అ కన్సెప్ట్ దట్ యూ డోంట్ అండర్స్టాండ్, మరి హౌ ఆర్ యూ గోయింగ్ టు టాకిల్ దట్ కన్సెప్ట్? సో ఫర్ దాట్ కన్సెప్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద క్విక్ రివిజన్ సెషన్, అలాగే క్విక్ డౌట్ సాల్వింగ్ సెషన్ ఆల్సో. ఎందుకంటే ఒకసారి ఈ కన్సెప్ట్ బ్యాక్లాగ్ లో అయిందంటే ఇట్ విల్ రిమైన్ యాజ్ అ బ్యాక్లాగ్ ఇట్ సెల్ఫ్, అండ్ దాట్ విల్ హారర్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ అకాడమీ. అలా ఉండిపోతుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో, దట్ ఇది సాల్వ్ అవ్వలేదు. సో ముందుకు ఎంత వెళ్ళినా కూడా, మీరు ఎంత చదివినా కూడాను అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ అలాగే ఉంటుంది. వెదర్ అది కెమిస్ట్రీలో అవునండి, ఇప్పుడు జుమ్డీ సార్తో మీకు లైవ్ మీటింగ్ ఉంటుంది, బయాలజీలో అవునండి నాతో పాటు మీకు లైవ్ మీటింగ్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ అస్ విల్ బీ హ్యావింగ్ అ లైవ్ మీటింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీకున్న డౌట్స్ని డైరెక్ట్గా ట్యాకిల్ చేస్తాం, మీరు డైరెక్ట్గా మాతో మాట్లాడతారు, మీరేం ఇంప్రూవ్ చేయాలి, మీ రిపోర్ట్ కార్డ్ అనేది మేము మీకు ఇస్తాం అనమాట. అండ్ టీచర్స్ దగ్గర నుంచి రిపోర్ట్ కార్డ్ వస్తుంది. ఇదే ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ పర్సనలైజ్డ్ అటెన్షన్. అంటే మీకు పర్సనలైజ్డ్ గా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో స్పెసిఫిక్ గా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే అందరికీ నార్మల్ గా చెప్పేసి వదిలేయడం కాకుండా మీ లెవెల్లోని, మీ లెవెల్ వరకు వచ్చి A to Z మీది మొత్తం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్ లెవెల్లో మిమ్మల్ని మేము తెలుసుకుంటాం, టీచర్ లెవెల్లో మీరు మమ్మల్ని తెలుసుకుంటారు, అండ్ మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో మీకు తెలుస్తుంది, మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో మాకు తెలుస్తుంది. ఇది 1-on-1 అన్నమాట. ఇక్కడతో ఆగదు. నంబర్ టూ ఎస్ సార్ తెలియదు సార్. ఓకే, సో నంబర్ 2 వచ్చేసి 1-on-1 మంత్లీ పీటీఎం. ఇప్పుడు పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. ఇప్పుడు భయపడిపోకండి, మీ పేరెంట్స్కి వెళ్ళి మీ గురించి గుట్టలు చెప్పేసాం, మీ గుట్లన్నీ చెప్పేసి అయ్యో మీ అబ్బాయి చదవట్లేదు, మీ అమ్మాయి అస్సలు చదవట్లేదు అని చెప్పడానికి కాదు అది. ఓకే, ఇట్ ఈస్ మీరు కూడా అందులో ఉంటారు అండ్ వాళ్ళకి రైట్ గైడెన్స్ ఇస్తాం అనమాట. మీరు ఇంప్రూవ్ చేస్తున్నారు, మీరు ప్రతిరోజు కష్టపడుతున్నారు, క్లాసులకు వస్తున్నారు, అండ్ మీ వల్ల ఆ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అనేసి వాళ్ళకు కూడా చెప్తాం. సో దట్ వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉంటారు దట్ మీరు చదువుకుంటున్నారు అనేసి. ఇంకొక దగ్గర ఆ బ్లేమ్ గేమ్ రాదు. నువ్వు ఆ అబ్బాయిని చూడు, ఆ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడు, నీ వల్ల ఎందుకు కుదరట్లేదు అని వాళ్ళు అడగరు. బికాజ్ వాళ్ళకు కూడా మేము మీ రిపోర్ట్ కార్డుని ఇస్తాం అండ్ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఏదైతే సపోర్ట్ ఇవ్వాలో అది వాళ్ళు ఇవ్వగలుగుతారు. బికాస్ పేరెంట్స్కి కూడా ఐ ఫీల్, ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో దీన్ని నేను డైరెక్ట్గా మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఓకే, మీకు కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళని బ్లేమ్ చేసి కూడా చేసేదేమీ లేదు. ఓకే, వాళ్ళు కూడా స్టూడెంట్సే, దే ఆర్ ఆల్సో ట్రయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళు చిన్నప్పటి నుంచి నీట్గా ప్రిపేర్ అవ్వట్లేదు అండ్ ఎవరు ఈ లోకంలోని ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కొట్టలేదు. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ దిస్ జర్నీ స్ట్రగ్లింగ్ అండ్ నోయింగ్ వాట్ టు డూ. సో అందుకే వాళ్ళని సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళది రిపోర్ట్ కార్డ్ మీకు జెన్యున్గా తెలియడం చాలా ఇంపార్టెంట్. ప్రతి నెల మాతోటి మీకు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది అండ్ మేము మీకు వాళ్ళది రిపోర్ట్ కార్డ్ ఇస్తాం. మేము చెప్పేసేస్తాం వాళ్ళు ఎక్కడ ఇంప్రూవ్ చేస్తున్నారు, ఎక్కడ మీ సపోర్ట్ వాళ్ళకి ఇంకా అవసరం ఉంటుంది అనేసి. ఓకే, టీచింగ్ విధంగా అవనండి, గైడెన్స్ విధంగా అవనండి, మేము ఎప్పుడు ఉంటాం. మారల్ సపోర్ట్ ఎప్పుడు మీ తరఫు నుంచి ఉండాలి. ఆ మారల్ సపోర్ట్కి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ మీరు అటెండ్ అవ్వాలి. ఓకే స్టూడెంట్స్, మీరు మీ పేరెంట్స్తో అటెండ్ అవ్వాలి. అండ్ సార్, వాట్ ఇస్ దిస్ ఇన్స్టా సాల్వ్ 1-on-1 లైవ్ డౌట్ సాల్వింగ్? ఓకే చూడండి, మనకి మీ అందరూ వినే ఉంటాను నాన్న ఇన్స్టా సాల్వ్. మనం ఎన్సీఆర్టీ ఎండ్ గేమ్ సిరీస్ చేసాం. ఎవరైతే నీట్ 2026 వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. అండ్ రీసెంట్గా కూడా మహా మ్యారథాన్ చేసాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏవైతే బ్యాచెస్ ఉన్నాయో ఫ్రీ బ్యాచెస్, దీంట్లో ఇన్స్టా సాల్వ్ అని కూడా ఒక ఫీచర్ వచ్చే ఉంటుంది, మీరు అందరూ చూసే ఉంటారు. ఈ ఇన్స్టా సాల్వ్ ఫీచర్లో మీరు 24/7 డౌట్స్ అడగచ్చు అండ్ మీకు వెంటనే ఆన్సర్స్ దొరుకుతాయి. కానీ అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది ఈ డౌట్ ఏదైతే ఉన్నదో నా అజయ్ సరే డైరెక్ట్గా వచ్చి చెప్తే బెటర్ కదా, అహత్ సరే డైరెక్ట్గా వచ్చి నాకు సాల్వ్ చేస్తే బాగుంటుంది కదా, దానికోసం ఇది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మేము పర్సనల్గా వచ్చి మీకు సాల్వ్ చేసి ఇస్తాం అనమాట లైవ్గా. సో సార్, ఇఫ్ వి సీ ద Infinity Plus course, sir. So sir, see, I think that these features na I'm blown by my mind. Ante naake asalu full shock lo unnanu that inta manchi features mana students iవ్వగలుగుతున్నారు. Sir, it is as if like if the student is taking the course and preparing it sincerely, even if he wants to fail, he will not fail. Adi ఎగ్జాక్ట్లీ. సో ఫెయిల్ అవ్వనివ్వం మేము వదలం అనమాట. నార్మల్గా ఏంటంటే యాక్చువల్గాను నాకు అనిపిస్తుంది దట్ నార్మల్ బ్యాచెస్లోని మా చేతుల్లో మీరు ఉండరు అనిపిస్తుంది, కానీ ఇక్కడ మీరు ఎప్పుడు మాకు యాక్సెస్లో ఉంటారు
అండ్ డోంట్ వరీ నాన్న, దిస్ ఇస్ నాట్ టు టార్మెంట్ యూ, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కాదు. మీరు ఒక డిసిజన్ తీసుకున్నారు కష్టపడి, ఓకే, మీరు అనుకున్నారు దట్ యాక్చువల్గా ఈసారి నేను గట్టిగా ప్రిపేర్ అవుతాను, నేను ఎక్కడైతే ల్యాకింగ్గా ఉన్నానో, ఎక్కడైతే నేను తప్పులు చేశానో వాటిని ఈసారి రిపీట్ చేయను, నేను మంచిగా ప్రిపేర్ అవుతాను నీటికి, ఓకే. అండ్ ఆ గైడెన్స్లో ఎక్కడ తక్కువ రాకూడదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మా దగ్గర నుంచి రాదనమాట. Right. So, sir, with that being said, we are including so many features kada. So what should be the price? ప్రైస్ మరి ఎక్కువ ఉంటుంది అంటారా? చాలా ఇన్ని ఫీచర్స్ ఇచ్చేస్తున్నాం కదా, చాలా ఎక్కువ అయిపోతుంది ప్రైస్ అని అంటారా మీరు? ఓకే, చేద్దాం. ఓకే. సో నాన్న, అట్ ప్రెసెంట్ ఇన్ఫినిటీ ప్లస్ ఏదైతే ఉందో, ఓకే, 39,999 కి ప్రైస్ అయ్యి ఉన్నది అనమాట, ఓకేనా? సో బట్ సార్, ఫర్ సంథింగ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ వేదాంత తెలుగు నీట్ కదా. ఆఫ్ కోర్స్ కదా, రైట్. సో చూడండి నాన్న, మెయిన్ ఏంటంటే అహద్ సార్ చెప్పడమే కాదు, ఐ ఫీల్ దట్ అఫోర్డబిలిటీ గురించి అప్పటి నుంచి మాట్లాడుతున్నాం మనం కదా. ప్రతి ఒక్క కోర్సు మీకు అఫోర్డబుల్గా ఉండాలి, అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కదా. సో అందుకే ఈ కోర్సు 39,999 కాకుండా 19,999లో ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఓకే. 19,999లో మీకు ప్రైమ్ బ్యాచ్ ఫీచర్సు, తత్వ బుక్స్, వాటి ఫీచర్సు, అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్సనలైజ్డ్ వన్-ఆన్-వన్ అటెన్షన్ మీతోటి. So the thing that separates Vedantu from the rest of the institutes ante, there are only two factors. Sir, first one personalization, second one affordability. That's అఫోర్డబిలిటీ, యా, సూపర్, చాలా బాగా చెప్పారు సార్, వెరీ గుడ్. ఐ థింక్ దీస్ ఆర్ ద టూ పిల్లర్స్ దట్ వీఆర్ స్టాండింగ్ టుడే రైట్ నౌ నాన్న, ఓకే. ఒకటి అఫోర్డబిలిటీ, రెండోది పర్సనలైజ్డ్ అటెన్షన్. అంటే మీరు ఏ బ్యాచ్ తీసుకున్నా దాంట్లో పర్సనలైజ్డ్ అటెన్షన్ ఉంటుంది, నేను కాదనట్లేదు, కానీ ఏదైతే ఇన్ఫినిటీ ప్లస్లో మీకు దొరుకుతుందో, ఓకే, అది మీకు యాక్చువల్గా వేరే బ్యాచెస్లో దొరకపోవచ్చు. ఆ లెవెల్ ఆఫ్ పర్సనలైజ్డ్ అటెన్షన్ ఇక్కడ ఉంటుంది మీకు, ఓకేనా? సో ఫైనల్ కంపారిజన్ ఒకటి చూసుకుందాం రండి నాన్న. లెట్ us see the final comparison, ఓకే. దట్ ఈస్ ప్రైమ్ మీకు 3599లో ఉంటుంది, ఓకే, అండ్ ఇన్ఫినిటీ మీకు 7499లో ఉంటుంది, అండ్ మీకు ఇన్ఫినిటీ ప్లస్ 19,999లో ఉంటుంది. ఇప్పుడు మీలో చాలా మంది అడిగారు సార్ ఎలా తీసుకోవాలి కోర్స్ అనేసి. సో లెట్ మీ షో యూ దట్, ఓకే. సో మనది ఇది ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఇది నాన్న మన సెషన్ నడుస్తున్నది, మీరు అందరూ చూడొచ్చు, రైట్ కదా, ఓకే. ఇక్కడ మీరు వెళ్ళగానే కిందన డిస్క్రిప్షన్లోకి వెళ్తారు. డిస్క్రిప్షన్ నేను కొంచెం ఎల్లార్ చేస్తాను మీ అందరికీ కనిపించేటట్టు, ఓకే. ఓకే, ఇప్పుడు మీ అందరికి కనిపిస్తున్నదేమో చూడండి, అర్జున నీట్ 2027 1 year అని ఉన్నది. లింక్ కనిపిస్తున్నది కదా అందరికీ, కరెక్ట్, ఓకే. ఇప్పుడు ఈ లింక్లో వెళ్తారు, క్లిక్ చేయాలంటే ఇంకేమీ లేదు, క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇగో, ఓకే, అర్జున కోర్స్ ఫర్ ఇన్ఫినిటీ నీట్ 2027 అని ఉన్నది, ఓకే. చూడండి 1 year కోర్స్ మొత్తం ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఓకే. అండ్ మనకి కిందకి వెళ్తారు, కిందకి వెళ్ళి మనకి ఇక్కడ 3 బ్యాచెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అర్జున, ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ ప్లస్. మూడింటివి ఫీచర్స్ మీకు అర్థమైపోయి బై నౌ మీద క్లిక్ చేస్తారు, ఓకే. ఏ కోర్స్ కావాలో ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఇన్ఫినిటీ ప్లస్సే తీసుకుంటున్నారు అనుకోండి, ఓకే. సో ఇన్ఫినిటీ ప్లస్ తీసుకుంటున్నారంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, ఇన్ఫినిటీ ప్లస్ మీద బై నౌలో వెళ్తారు. సో వెళ్ళగానే ఫస్ట్ మీ నంబర్ అడుగుతారు. ఇప్పుడు ఎవరి నంబర్ ఇస్తారు? మీ నంబర్ ఇవ్వండి నాన్న, ఎవరిదో నంబర్ ఇవ్వకండి. తర్వాత మళ్ళీ యాప్లో లాగిన్ అయినప్పుడు మీరే అడుగుతారు, సార్ నేను ఇంకోటి నంబర్తో చేశాను, ఇప్పుడు నేను లాగిన్ అవుదాం అనుకుంటున్నాను అవ్వట్లేదని. మీ నంబరే ఇవ్వాలి ఎప్పుడూ. మీ నంబర్ ఇస్తారు, ఓకే, అండ్ రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది, అండ్ మీకు అడ్రస్ అడగడం జరుగుతుంది, మీ బుక్స్ ఎక్కడ డెలివర్ చేయాలి. అయితే అడ్రస్ మీకు 2 చోట్లే అడుగుతారు. మీరు ఈధర్ ఇన్ఫినిటీ లేదంటే ఇన్ఫినిటీ ప్లస్ తీసుకుంటున్నారంటేనే అడ్రస్ అడుగుతారు. ప్రైమ్లో మీరు అడ్రస్ అడగరు, ఎందుకంటే అక్కడ మీకు బుక్స్ ఉండవు, ఓకే, డిజిటల్ బుక్సే ఉంటాయి అంతే, సరేనా. సో నంబర్ ఎంటర్ చేస్తారు, రిజిస్టర్ చేసుకుంటారు, పేమెంట్కి వెళ్తారు, అడ్రస్ అడుగుతారు, అడ్రస్ ఇస్తారు, పేమెంట్ కంప్లీట్ చేస్తారు, అండ్ కోర్స్ మీకు వచ్చేస్తుంది. క్లాసెస్ 25th నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీ అందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే పదండి ఆన్సర్ చేద్దాం, రండి, ఓకే, పదండి. Let's answer all the doubts, sir. అదే సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సార్, దే ఆర్ టెల్లింగ్ దట్ దే ఆల్రెడీ హ్యావ్ ద సబ్స్క్రిప్షన్ ఆఫ్ అర్జున బ్యాచ్, కానీ దే వాంట్ టు షిఫ్ట్. We will reach out to them. Exactly. So Okay. they will get a call, they will get a message, they can just fill the form and then you convert them. Okay. Conversion Okay. కోసం. Okay. And that's it. Because most of the students are- Once more. What happened? some students who have Some students they are telling that they they send a form to them. Oh, what's What are they telling actually?
they have already taken Arjuna batch. Acha, okay, But okay. They want to convert it to Infinity Plus. Yes. Sir, I have bought Arjuna batch already. How to convert batch to Infinity Plus? Okay, okay. So, నాన్న మీరు ఆల్రెడీ అర్జున బ్యాచ్ తీసుకున్నారు కదా, సో మీకు డైరెక్ట్గా ఒక మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఓకే, మీకు వాట్సాప్ రైట్, ఓకే, వాట్సాప్లో మీకు డైరెక్ట్గా మెసేజ్ పంపించడం జరుగుతుంది అండ్ మీకు ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తారంటే మాత్రం మీరు ఇన్ఫినిటీ ప్లస్కి కన్వర్ట్ అయిపోతారు. అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీ అందరికీ ఒక ఫామ్ వస్తుంది. నో నీడ్ టు వరీ, ఎవరైతే ఇన్ఫినిటీ ప్లస్కి వెళ్దాం అనుకుంటున్నారో. ఓకే, నెక్స్ట్. ఓకే, లెట్స్ ఆన్సర్ ఆల్ ద డౌట్స్ అహద్ సార్. Yes, sure, sir. యా, ఓకే. నౌ సార్, బ్యాచ్ని 2 డివైజెస్లో యాక్సెస్ చేయొచ్చు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, మీకు అక్కడ గ్లిచెస్ వస్తే మాత్రం మీకు తలనొప్పి అవుతుంది. ప్రిఫరబుల్లీ ఒకే డివైస్ పెట్టుకోండి. ఓకే, యూజువల్గా నేను ఏం చూసానంటే, ఎప్పుడైతే నేను 2 డివైజెస్లో చేస్తానో, ఓకే, 2 డివైజెస్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ గ్లిచెస్ చూశాను నేను జరగడం. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఒకే డివైస్ పెట్టుకోండి. సింపుల్. ఐదర్ మీరు ఒక ట్యాబ్లో చూస్తున్నారా, ఫోన్లో చూస్తున్నారా, మీ ఇష్టం. లేదంటే సిస్టమ్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉందంటే దానిలోనే చూడొచ్చు. కానీ ఒక డివైస్ కరెక్ట్గా పెట్టుకోండి అండ్ దాంట్లోనే చూడండి. ఓకే, పదండి సార్. ఆఫ్లైన్ బ్యాచ్ గురించి చెప్పండి. ఓకే సార్, నేను అర్జున ఆఫ్లైన్ గురించి కూడా చెప్తాను నాన్న. దీని తర్వాత ఆఫ్లైన్ గురించి చెప్తాను. సార్, ఇన్ఫినిటీ ప్లస్ ప్రైస్ తగ్గించండి ప్లీజ్. ఓకే, చూడండి నాన్న, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఐ థింక్, ఓకే, ఇన్ఫినిటీ ప్లస్ ఏదైతే ఉన్నదో మీరు చూస్తున్నారు, ఓకే, ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో నాన్న, ఆ ఫీచర్స్ కోసం ఆ మాత్రం కాస్ట్ వెళ్తుంది. ఓకే, ద ప్రైస్ వాస్ ఫస్ట్ డిసైడెడ్ టు బి 39,999. కానీ దాన్ని రెడ్యూస్ చేయడం జరిగింది బికాస్, ఓకే, యాజ్ వేదాంతు సార్ కూడా ఇప్పుడు చెప్పారు, అఫోర్డబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో 19,999 వరకు వెళ్ళింది. ఇప్పుడు దీనికన్నా తక్కువ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న? మొత్తం ఏడాదంతా మీకు మేము లైవ్గా ప్రతి వారం మనం కలుస్తాము, ప్రతి మంత్ మీ పేరెంట్స్తో మేము కూర్చుంటాము, మీ రిపోర్ట్ కార్డ్ ఇస్తాము. మొత్తం ఏడాదంతా, 1 నెల 2 నెలల కాదు ఇది. అది చూసుకోండి మీరు ఒకసారి. ఓకే, సో మంత్లీ మీరు యాక్చువల్గాను చెప్పాలంటే మంత్లీ మీరు 2,000 కన్నా తక్కువలో, 2,000 కూడా అవ్వట్లేదు ఐ థింక్. ఓకే, 16,000-1700 నెలకి 16,000-1700 మీకు పర్సనలైజ్డ్ అటెన్షన్ దొరుకుతున్నది. అంటే మీకు 1-on-1 మేము మాట్లాడుతున్నాము అంటే మీరు ఈ లెవెల్ మీరు నార్మల్గా ఎక్కడో కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఓకే, లక్షల్లో కూడా ఫీజులు తీసుకొని మీకు ఆ లెవెల్ ఆఫ్ అటెన్షన్ వాళ్ళు ఇవ్వరు. ఓకే, అది సో అది మీకు 20Kలో దొరుకుతున్నది అంటే మాత్రం ఐ థింక్ దట్ ఈస్ కమెండబుల్ నాన్న. ఓకే, అది. సో సార్, 2 కామెంట్స్ ఉన్నాయి సార్. ద 2 స్టూడెంట్స్ ఆర్ సేయింగ్, సార్, ఇన్ఫినిటీ బ్యాచ్ తీసినప్పుడు విల్ ఐ గెట్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ షూర్? చూడండి నాన్న, ఇప్పుడు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఓకే, అండ్ అహద్ సార్ కూడా ఐ థింక్ హీ విల్ ఆల్సో అగ్రీ విత్ మీ దట్ మా తరఫు నుంచి మీకు ఒక గవర్నమెంట్ కాలేజ్ దొరకాలనే ఎఫర్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్, అర్థమైందా? మేము ఏదైతే మీ టీచింగ్ లెవెల్ తీసుకొని వస్తామో, మీకు ఏవైతే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చేపిస్తామో, ఏదైతే డెప్త్ లో మేము చదివిస్తామో, మీకు గవర్నమెంట్ కాలేజే రావాలి అంటే మీ స్కోర్ 650+ వెళ్ళాలి అన్నది గోల్ ఉంటుంది. ఓకే, మీరు ఎయిమ్స్ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయాలనేసే మా గోల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ డౌట్ సార్. ఇఫ్ ఐ ఫాలో యువర్ లెక్చర్స్ బ్లైండ్లీ, కెన్ ఐ గెట్? ఎస్, నేను కూడా చూసాను. ఎస్, డెఫినెట్లీ నాన్న, డెఫినెట్లీ. ఓకే, you don't have to follow me blindly nana. Okay, you can follow me with all your right part of mind. Okay, all senses, with all the senses. Yes. Okay, and నేను అన్నది మీరు జస్ట్ చేయండి అంతేను, ఇంకేం పెద్దగా కొత్తగా ఆలోచించక్కర్లేదు. అండ్ మీరు కూడా తెలుసుకుంటారు, ఈవెన్చువల్గా మీకు అర్థమైపోతుంది దట్ ద పాత్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఇస్ ద రైట్ డైరెక్షన్. అర్థమైందా? అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సార్, ఇన్ఫినిటీ ప్లస్ క్లాసెస్ టైమింగ్స్ మార్నింగ్ కూడా ఉంటే నేను తీసుకుంటాను. ఓకే, సో దీని గురించి మేము కొంచెం డిస్కషన్స్ చేస్తాను అన్న శ్యామ్. ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్. మీది ఏదైతే పాయింట్ ఉందో, ఐ థింక్ మీరు ఒక డ్రాపర్ కాబట్టి మీరు మార్నింగ్ అడుగుతున్నారు అండ్ మీరు అప్పటి నుంచి మెసేజ్ పెడుతున్నారు. నాన్న శ్యామ్, నేను మీ మెసేజెస్ అన్ని చూశాను, ఫ్యూచర్ డాక్టర్ శ్యామ్, నేను మీ మెసేజెస్ అన్ని చూశాను. ఓకే, డ్రాపర్ స్టూడెంట్స్కి ఒక సెపరేట్ బ్యాచ్ కావాలని నువ్వు చాలా చోట్ల మెసేజ్ పెట్టావు నాకు, అండ్ ఈవెన్ టెలిగ్రామ్లో కూడా పెట్టావు. నేను చూశాను నాన్న. ఐఎమ్ అగ్రీయింగ్ టు యువర్ పాయింట్. ఓకే, అండ్ ఈ పాయింట్ ఏదైతే నువ్వు రేస్ చేసావో దీని మీద నేను డెఫినెట్గా వర్క్ చేస్తాను. లెట్ మీ సీ వాట్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. కానీ ఈ బ్యాచ్ నీకు యూస్ఫుల్ అవుతుందన్న. ఓకే, వెదర్ క్లాసెస్ మార్నింగ్లో అయినా ఈవినింగ్లో అయినా కూడాను, ఓకే, ఇది నీకు యూస్ఫుల్ అవుతుందని నేను నీకు మాట ఇస్తున్నాను. ఓకే సార్, వైష్ణవి ఈస్ ఆస్కింగ్, కెన్ ఐ జాయిన్ అర్జున ప్రైమ్ యాస్ క్లాస్ 11? ఓకే, సో ఎవరైతే క్లాస్ 11th లో ఉన్నారో, అంటే నీట్ 2028కి ఎవరైతే యాక్చువల్గా స్కోర్ పెట్టుకుంటున్నారో, అంటే గోల్గా పెట్టుకుంటున్నారో, వాళ్ళు కూడా అర్జునాలో జాయిన్ అవ్వచ్చు. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడే జాయిన్ అవ్వమని?
ఎందుకంటే ఒక్కసారి మీకు సెట్ ఆఫ్ సిలబస్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. మీ ఇంటర్ సెకండ్ ఇయర్ వస్తూ మొత్తం నీట్ సిలబస్ అంతా అయిపోతుంది మీకు ఒకసారి. అండ్ మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్లోని ఇంకొకసారి నీట్ సిలబస్ మళ్ళీ కవర్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత మళ్ళీ రివిజన్ చేస్తారు. సో సిలబస్ 2 సార్లు మంచిగా చదివి, ఒకసారి కాదు 2 సార్లు మంచిగా చదివి, అది కాకుండా రివిజన్స్ 3-4 సార్లు, సో కుమ్మేస్తారు. సో ట్రిపుల్ శాండ్విచ్ కదా. అదే సూపర్ యాక్చువల్లీ. ఎస్ సార్. ఓకే సార్, దిస్ ఇస్ అ గుడ్ ఐడియా. దిస్ ఇస్ అ గుడ్ డౌట్. సార్ ఐఎమ్ మ్యారీడ్ సార్, ప్లీజ్ ఐ వాంట్ టు గెట్ MBBS సీట్. సన్నీ అభిషేక్ అడిగారు. దిస్ ఇస్ మై సెకండ్ అటెంప్ట్. ఐ వాంట్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్. ఓకే సరే. సో నాన్న జాగ్రత్తగా వినండి. లిజన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, నువ్వు ఈ డిసిజన్ ఈ టైంలో తీసుకుంటున్నావు అంటే, మ్యారీడ్ అయినా కూడా నీ మీద అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా నువ్వు ఈ డిసిజన్ తీసుకుంటున్నావు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ నాన్న. హ్యాట్స్ ఆఫ్ టు యూ నాన్న. ఓకే, దట్ యు ఆర్ టేకింగ్ దిస్ డిసిజన్. ఓకే, చాలా మంచి డిసిజన్ తీసుకుంటున్నావు. అండ్ డెఫినెట్గా యూ డిజర్వ్ దిస్ ట్రై. మీరు డెఫినెట్గా ఈ ట్రై చేయాలి. ఓకే, మేము మీతో ఎండ్ వరకు ఉంటాము. ఓకే, యూ కెన్ క్రాక్. కానీ నేను అన్నది ప్రతి ఒక్కటి చేయాలి. మేమేం చెప్తాము, ఇంత చదవాలి అంటే నువ్వు చదవాలి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ఈ పని నువ్వు చేయాలంటే చేయాలి. అర్థమైందా? ఓకేనా? అది చేయగలిగితే మాత్రం నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. అది ఓకేనా? అది రైట్. So there are some situations that సార్ నేను కూడా yes sir, tell me about the married guy. yes కొన్ని situations ఉంటుంది, they inspire the teachers themselves. yes yeah, superb actually I would say. Okay, so the first thing, next doubt I saw this. సార్ నేను అర్జున స్టాండర్డ్ క్రోస్ తీసుకున్నాను, నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను, ఐ వాంట్ టు టేక్ కాంబో ఆర్ ఇన్ఫినిటీ, ప్లీజ్ సే హౌ టు కన్వర్ట్. అదే నాన్న సేమ్ మీకు మెసేజ్ వస్తుంది డైరెక్ట్ గాను దట్ మీకు ఇన్ఫినిటీ లేదంటే ఇన్ఫినిటీ ప్లస్ కావాలా అనేసి. ఓకే, ఇఫ్ ఐఎమ్ రైట్. అండ్ ఆ మెసేజ్లోని మీరు ఒక ఫామ్ వస్తుంది అనమాట. యూ హ్యావ్ టు ఫిల్ దట్ ఫామ్. అండ్ వన్స్ యూ ఫిల్ దట్ ఫామ్ మీరు ఇన్ఫినిటీ లేదంటే ఇన్ఫినిటీ ప్లస్కి షిఫ్ట్ అవ్వగలుగుతారు. మీకు ఏది కావాలి, ఇన్ఫినిటీ కావాలా ప్లస్ కావాలా అడుగుతారు. అండ్ దాని తగ్గట్టు you'll be converted. You don't have to worry about it. So sir, there is a doubt. Pharmady చదువుతూ నీట్ కి ప్రిపేర్ పాసిబుల్? పాసిబుల్ అంటే బీఫామ్ చదువుతున్నారు అనుకుంటాను కదా. రైట్, డెఫినెట్గా బేసిక్గా మీరు పార్షియల్ డ్రాపర్ నన్ను దీన్ని బట్టు కదా. రైట్, చూడండి మన క్లాసెస్ అందుకే ఈవినింగ్ ఉన్నాయి, మీకు మార్నింగ్ క్లాసెస్ లేవు. ఓకే, సో ఈవినింగ్ క్లాసెస్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఎవరెవరికైతే మార్నింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వడం కుదరదో. ఓకే, నాన్న ఒక విషయం చెప్పనా, ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళి మార్నింగ్ వర్క్ చేసుకొని వచ్చి ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అవుతారు, డ్రాపర్స్. ఓకే, బికాస్ వాళ్ళ మీద ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఓకే, సో వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. అర్థమైందా? సో అలాంటి అందరి స్టూడెంట్స్ హూ ఆర్ a little bit at a disadvantage, okay, due to their circumstances, this batch is going to turn it into an advantage. Okay, మీ అందరికీ కేటర్ చేస్తుంది ఇది. ఓకేనా? డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యండి, ఈవినింగ్ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటారు. మీ మీద ఎక్కువ ఇప్పుడు ప్రెషర్ కూడా ఉండదు. స్లోగా సిలబస్ అర్లీగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ బ్యాచ్ ద మెయిన్ ఫోకస్ ఏది, అర్లీ ప్రిపరేషన్. మీరు ఎంత అర్లీగా మీ ప్రిపరేషన్ని మొదలెడతారో అంత బెటర్గా మీది స్కోర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే ఎంత లేట్ చేస్తారో ఈ డిసిజన్ని అంత స్కోర్లోని మీ డెప్రిషియేషన్స్ అబ్జర్వ్ చేస్తారు. Right. So sir, there is one more doubt from the student. I am in class 12. I joined VLC this year. Zero knowledge for NEET. Can I join Arjuna also? Definitely join చేయొచ్చు. జాయిన్ అవ్వచ్చమ్మా. జాయిన్ అవ్వచ్చు. ఎస్, డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. యాక్చువల్గా అర్జున నీకు ఒక మంచి బ్యాకప్ ఆప్షన్లో కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు క్లాస్ అటెండ్ అయ్యి వస్తున్నావు, నీకు కొన్ని టాపిక్స్ అర్థం కావట్లేదు, సో అర్జునాలో మాతో పాటు ఉంటావు, ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ఓకేనా? అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ సార్ ప్లీజ్ గివ్ ర్యాంక్ ప్రెడిక్టర్ టెస్ట్ అనాలిసిస్ పెడగాగి అండ్ మీటింగ్. చూడండి అన్న, అది ఏదైతే మీరు అడుగుతున్నారో అది ఇన్ఫినిటీ ప్లస్లోనే ఉంటుంది. ఓకే, సరేనా? అది మార్చడం జరగదు. ఓకేనా? నెక్స్ట్ సార్ నేను ఆల్రెడీ కర్నూలులో VLC హాస్టల్లో నీట్కి జాయిన్ అయ్యాను. అజయ్ కుమార్ చెన్నపట్నం అడుగుతున్నారు. నాకు అర్జున బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఉంది. ఐ హ్యావ్ తత్బా బుక్స్ నౌ, నాకు అడ్మిషన్ ఉంది, ఏం తీసుకోవాలి, ఏం చేయాలి? చూడండి అన్న, మీ దగ్గర ఆల్రెడీ తత్వా బుక్స్ ఉన్నాయంటే మీరు ప్రైమ్ తీసుకోవచ్చు. ఓకేనా? సింపుల్. లేదు యాక్చువల్గా మీకు పర్సనలైజ్డ్ అటెన్షన్ కావాలి అనుకుంటున్నారంటే మీరు ఇన్ఫినిటీ ప్లస్ తీసుకోవచ్చు. మీరు చూసుకోండి, మీ ప్రైమ్ ఇన్ఫినిటీ ప్లస్లో ఆల్రెడీ ఇన్ఫినిటీలో మీకు ఆల్రెడీ తత్వా బుక్స్ వచ్చేస్తాయి కదా. సో ఇన్ఫినిటీ ప్లస్ ఇంకా ప్రైమ్ మధ్యన మీరు ఏదో చూస్ చేసుకోవాలి. ఓకే, బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. అది నౌ సార్ యూట్యూబ్లో క్లాసెస్ పెడతారా మే 25 నుంచి? ఉంటాయి నాన్న, యూట్యూబ్లో క్లాసెస్ ఎప్పుడు ఆగవు. చూడండి నాన్న, ఇప్పుడు దిస్ ఇస్ నాట్ అబౌట్ అవర్ టీచింగ్ లెవెల్. మా టీచింగ్ లెవెల్ గురించి కాదు ఇది.
యూట్యూబ్లో మేము కొంచెం తక్కువ చెప్పి అక్కడ ఎక్కువ చెప్పేస్తాం, లేదంటే అక్కడున్న స్టూడెంట్స్కి కొంచెం కొత్తగా ఏదో చెప్పేస్తాం అని కాదు. చాలామంది మీతో ఇలాగే చెప్తారు, చాలా ఛానల్స్ కూడా మీతో ఇలాగే చెప్తారు, మా దగ్గర బ్యాచ్ కొనుక్కొని వచ్చేయండి, అక్కడ కొత్తగా ట్రిక్స్ చెప్తాం, అక్కడ ఇవి చేసేసి చూపించేస్తాం, అక్కడ అది చేసి చూపిస్తాం. అలాగేమీ లేదు. ఓకే, టీచింగ్ లెవెల్ సిమిలర్గా ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే అటెన్షన్లోని. ఏదైతే అటెన్షన్ యూట్యూబ్లో దొరకదో మీకు, అది అక్కడ దొరుకుతుంది. ఏదైతే కేర్ మేము తీసుకుంటామో మీ గురించి అక్కడ, ఏదైతే నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ మీకు అక్కడ దొరుకుతాయో, ఓకే, వెదర్ విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్స్ అవనండి. అండ్ మీ అందరికీ తెలిసిన ద హయ్యర్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ సాల్వ్, the better is your practice, and better are your chances for time management, and better are your chances for correct answers, and better are your chances for your better scores and better ranks. అన్ని కనెక్ట్ అవుతూ వెళ్తాయి. ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ యూ సాల్వ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అది అక్కడ మెయిన్ ఫోకస్ మీకు అర్జునాలో. ఓకే, అది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సార్ ఇప్పటి వరకు ఎంతమందికి గవర్నమెంట్ సీట్ వచ్చాయి సార్? డెఫినెట్లీ అది చెప్తాను. దాని గురించి ఆల్రెడీ నేను డేటా అడిగాను నాన్న. ఓకే, మీరు నాకు కొంచెం టైం ఇవ్వాలి. ఓకే, అండ్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు అదర్ టీచర్స్ యాజ్ వెల్, అండ్ అదర్ పర్టికులర్ ఎవరైతే హెడ్స్ ఉన్నారో డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్తో కూడా మాట్లాడాను. నాకు ఇస్తామన్నారు. ఈ నీట్ 2026తో సంబంధించిందే ఇస్తామన్నారు. నీట్ 2025, 24, 23 కూడా ఇస్తామన్నారు. సో అదంతా నేను మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను. So sir, it's a very valid doubt. Someone is asking, sir, which batch is best for droppers అని అంటారు. ఓకే, Which batch is best for droppers? డ్రాపర్స్కి అయితే సింపుల్ ఇన్ఫినిటీ ప్లస్సే తీసుకోవాలంట. నేను సింపుల్ చెప్తాను అన్న, చూడండి, డ్రాపర్స్కి ఎప్పుడు ఇన్ఫినిటీ ప్లస్సే తీసుకోవాలి. ఎందుకు? దీనికి రీజన్ మీ అందరికీ తెలుసు. నేను స్పెల్ అవుట్ చేయక్కర్లేదు. మీ దగ్గర ఉన్నది ఒకే ఒక్క ఏడాది. ఇంకా ఓకే, ప్రతి ఏడాది ఇలా 10 అటెంప్ట్లు ఇవ్వాలని ఉన్నదా, లేదంటే ఈ అటెంప్ట్ని బెస్ట్ అటెంప్ట్ చేయాలని ఉన్నదా? ఈ ఒక్క అటెంప్ట్ ఉంది, దీన్నే కుమ్మేయాలి. అంతేగాని ఇంకొక అటెంప్ట్ ఇద్దాం అని పెట్టుకుంటున్నారా మీరు? ఆలోచించండి. సో యాజ్ అ డ్రాపర్ యూ హ్యావ్ ఓన్లీ 1 year, అండ్ దిస్ 1 year ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ రైట్ నౌ. ఈ 1 yearలోనే మీరు యాక్చువల్గా మీ లైఫ్లో ఒక ఏడాది బ్యాక్ స్టెప్ తీసుకొని ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మీరు ముందుకు వెళ్ళట్లేదు, మీరు ఏదో కోర్స్ తీసేసుకోవట్లేదు. ఒక 1 year మీరు కేటాయిస్తున్నారు ఎగ్జామ్ కోసం. సో మీరు ఎంత సీరియస్గా ఉండాలి. అందుకే ఇన్ఫినిటీ ప్లస్ ఏదైతే ఉన్నదో, ఓకే, దేంట్లో అయితే మీకు 1-on-1 మెంటర్షిప్ ఉంటుందో, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సనలైజ్డ్ అటెన్షన్ ఉంటుందో, అది మీరు తీసుకోవాలి అని నేను అంటాను. అంతే, ఇంకేం లేదు. డ్రాపర్స్ అయితే మీరు అదే తీసుకోవాలి నాన్న, ఇంకేం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బెస్ట్ అదేను. అదే యాక్చువల్గా నేను అనుకున్నాక ఇది డ్రాపర్స్ కోసమే మైండ్లో పెట్టుకొని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో రీసెంట్గాను జస్ట్ నిన్నే యాక్చువల్గాను, ఓకే, వీ హ్యాడ్ అ మీటింగ్ విత్ అవర్ కో-ఫౌండర్ వంశీ సార్. అండ్ వంశీ సార్ కూడా ఇదే చెప్పారు దట్ యాక్చువల్గా డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, వాళ్ళ దగ్గర ఉన్నదే ఆ 1 year. ఆ 1 yearలోనే వాళ్ళు ఎంత చదవాలి, ఎంత స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, అండ్ వాళ్ళకి అది తెలియదు అనుకోండి, వాళ్ళు ఎక్కడ ఇంప్రూవ్ చేయాలో ఏంటో, మళ్ళీ ఆ 1 year కూడా వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు. సో అందుకే ఇన్ఫినిటీ ప్లస్ దానికోసమే తీసుకొని వస్తున్నాం అని నాకు చెప్పారనమాట. ఓకే, సో దట్ వాళ్ళకి ఆ 1-on-1 అటెన్షన్ దొరుకుతుంది. వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారో, వాళ్ళ క్లాసులు కరెక్ట్గా అటెండ్ అవ్వాలి, అటెండెన్స్ మిస్ అవ్వకూడదు. ఓకే, పేరెంట్స్కి తెలియాలి స్టూడెంట్స్ది రిపోర్ట్ కార్డ్ ఏంటని, సో దట్ పేరెంట్స్ కూడా అదే లెవెల్ ఆఫ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ద గోల్ నాన్న. సార్ పేమెంట్ గురించి డౌట్. ఓకే, సో పేమెంట్తో సంబంధించి ఏం డౌట్ లేదు నాన్న. మీరు ఇదే సేమ్ నేను చూపించినట్టు కింద మన డిస్క్రిప్షన్లోకి వెళ్తారు. ఓకే, అండ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు అర్జున నీట్ 2027 ఫర్ 1 year అని ఉన్నదా, దాని మీద క్లిక్ చేస్తారు. సింపుల్, అంతే. మన సెషన్ డిస్క్రిప్షన్లోనే వెళ్ళండి. ఇప్పుడు నా సెషన్ చూస్తున్నారా, దాని డిస్క్రిప్షన్లోనే వెళ్తారు. ఓపెన్ అయిందా, కిందకి వెళ్తారు. కిందకి వెళ్ళిన తర్వాత 3 ఆఫరింగ్స్ మీకు కనిపిస్తాయి. అర్జున ఇన్ఫినిటీ ప్లస్. ఓకే, కిందకి వెళ్తారు, బై నౌ మీద క్లిక్ చేస్తారు. అంతే, సింపుల్. బై నౌ మీద క్లిక్ చేశారా, మీ నంబర్ ఎంటర్ చేయమంటారు. మీ నంబరే ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. దాని తర్వాత పేమెంట్ పేజ్ కన్నా ముందు అడ్రస్ అడుగుతారు. ఇన్ఫినిటీ ప్లస్ ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకుంటున్నారంటే అడ్రస్ ఎంటర్ చేస్తారు. ఓకే, అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే, మీకు పేమెంట్ వస్తుంది. అప్పుడు మీరు పేమెంట్ చేయాలి. సింపుల్, అంతే. పేమెంట్ మీరు ఎలాగైనా చేయొచ్చు. మీరు కార్డ్స్ ఉంటాయి, యూపీఐ కూడా ఉంటుంది. ఓకే, సిఓడి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, బుక్స్కి సిఓడి తీసుకుంటాం సార్ అనుకుంటే అవ్వదు, ఆన్లైనే ఉంటుంది. ఓకే, రైట్ సార్. అర్జున కాంబో తీసుకున్నా ఇప్పుడు ఇన్ఫినిటీ ప్లస్కి ఎలా చేంజ్ అవ్వాలి? ఓకే, సో అర్జున కాంబో ఎవరైతే తీసుకున్నారో, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, అర్జున కాంబో తీసుకున్న వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఓకేనా, యూ విల్ గెట్ అ మెసేజ్ నాన్న దట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ టు ఇన్ఫినిటీ ప్లస్. ఓకే, అదే మీరు ఇన్ఫినిటీ తీసుకున్నారు, మోర్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫినిటీ ప్లస్కి మీరు చేంజ్ అవుతారా అని ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత
మీరు ఇన్ఫినిటీ ప్లస్కి కవర్ అయిపోతారు. ఎంతైతే డిఫరెన్స్ అమౌంట్ ఉంటుందో మీకు పే చేయమంటారు, అంతే, ఇంకేం లేదు. ఓకే సార్, డ్రాపర్స్కి సపరేట్గా బ్యాచ్ ప్లీజ్. ఓకే సరేనా, నేను చెప్పాను కదా నాన్న శ్యామ్, ఫైనల్ ఏదైనా. ఓకే, సెపరేట్ బ్యాచ్ గురించి అయితే ఎప్పుడు కుదురుతుందో నాకు తెలియదు, కానీ ఇన్ఫినిటీ ప్లస్ గురించి నేను నీకు చెప్పేశాను. నువ్వు ఆలోచించుకో, డెసిజన్ తీసుకో నువ్వు. ఓకేనా, క్లాసెస్ నీకు కావాలంటే అది మేము ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టించేస్తాం. మార్నింగ్ కొంతమందికి కావాలంటే ఎక్స్ట్రా, ఎవరైతే స్టూడెంట్స్ మార్నింగ్ అటెండ్ అవ్వదాం అనుకుంటున్నారో విల్ టేక్ ఎక్స్ట్రా క్లాసెస్ ఫర్ దెమ్. దానికేం టెన్షన్ ఉంది? నీకు మార్నింగ్ అటెండ్ అవ్వాలని ఉందా, నేను నీకోసం క్లాస్ తీసుకుంటాను మార్నింగ్, అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు బ్యాచ్ తీసుకో అండ్ బీ అష్యూర్డ్ దట్ యూ విల్ గెట్ 100% అటెన్షన్. దీంట్లో ఎలాంటి డౌట్ ఉంది? నీకు కావాల్సిన రీసోర్సెస్ నీకు దొరకడమే కాకుండా నువ్వు ఆలోచించిన రీసోర్సెస్ కూడా నీకు దొరుకుతాయి. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ వాట్ యూ విల్ బి గెటింగ్ ఇన్ దట్ బ్యాచ్. ఓకేనా, అది డన్. సార్, ఇన్ఫినిటీ ప్లస్ తీసుకుంటే ఫిజిక్స్ బేసిక్స్ నుంచి, నాన్న నువ్వు ఏ బ్యాచ్ తీసుకున్నా చెప్తారు, కానీ ఇన్ఫినిటీ ప్లస్లో నీకేముంటుందో చెప్తాను. ఓకే రైట్, చూడండి ఇప్పుడు ఈ ఆన్సర్ నేను అనుకున్నాక అహద్ సరే చాలా బాగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో అహద్ సార్ని నేను పిలుస్తాను అండ్ అహద్ సరే మీకు ఆన్సర్ చేస్తారు. Sir, actually students are asking that if they take Infinity Plus, the personalized attention that we'll give in that, okay, that appudu vallaki physics lo preparation chala baga jarugutunda, basics nunchi cheptara meeru anesi. One-on-one live class kada idi. So even if you are having a doubt hundreds of times ra, okate doubt 100 times kuda adigite, we will give you the answer for the same question hundreds of times. And Infinity Plus lo you are having the highest level of personalization, that's it. అయితే it is as if your teacher is sitting into the laptop itself. Sir, let us say, sir, there is one chapter, wave optics and kinematics. Even basic kinematics also is hard for me. I don't know the scalar and vector quantities. Okay, I can get confused a lot. Now, when I start solving these questions, personally, I tried some time before. I face a lot of issues. And even if someone is explaining it to me, while they are explaining, I can understand. I can do it. Okay, I can understand the trick. But when I start solving the questions, I face a lot of difficulty. Yes. Okay, చాలా కష్టంగా ఉంటుంది నాకు చేయడానికి. So ఆ point of time లో, sir, the most common problem for all of the students. So when the teacher explains everything is good, everything is clear, కానీ when you sit with the book by alone ra, ఆ point of time లో everything becomes blank. So ఆ point of time లో the best solution for this is to identify your thinking process. So question చదివినప్పుడు what is the student thinking? So what are his thought processes? So that could be dealt by asking the student itself. అయితే ఇదిగో, so ఇదే మీ question, what are you thinking next, నాకు చెప్పు. So if you tell the process, so if you tell, sir, this is the steps that I am thinking about, then and only then we will be able to tell you if it's the right approach or if it's a wrong approach. Ade. So physics ni, there is this best way to study physics in the same way itself. Adi. To identify the mindset of the student and then to correct the mindset first of all. Sir, one important thing I have observed in students is that they apply the same ideology of biology into physics. No. Okay, they are like, the biology lo ela concept అర్థం అయిపోయింది, క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు అనుకుంటారు మీరు. అలా కాదు నాన్న ఫిజిక్స్ లోని. Sir, what is the difference there? How does physics change the whole scenario? Biology, what do? We learn the concept, and once we learn the concept and remember a few things, we can answer the question. But I think physics is very different than So that. physics lo oka concept kosame hundreds of questions ఉంటుంది. And for చూసారా? all those 100 questions you have to think in 100 different ways. అది. So to adopt that skill, ఒకసారి ఈ స్కిల్ అడాప్ట్ అయిందంటే your physics has become సూపర్. అది మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి బోల్డ్ కదా, ప్రతి కాన్సెప్ట్ లో బోల్డ్ అన్ని డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. మళ్ళీ ఆ మోడల్స్ మీరు నేర్చుకోవాలి. అందుకే అప్రోచ్ మార్చాలి. చూడండి నాన్న, ప్రతి సబ్జెక్ట్ కి సేమ్ అప్రోచే ఉంటే 3 సబ్జెక్టులు ఎందుకు పెట్టడం? ఒకే సబ్జెక్ట్ పెడతారు మీకు ఎగ్జామ్, కానీ 3 సబ్జెక్టులు పెడుతున్నారంటే 3 సబ్జెక్టులకి అప్రోచ్ మారుతుంది. అందుకే యాజ్ 3 separate టీచర్స్ విల్ గివ్ యూ ఈక్వల్ గైడెడ్ అప్రోచ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ సపరేట్లీ. ప్రతి సపరేట్ సబ్జెక్ట్ కి ఒక సపరేట్ గైడెన్స్ లెవెల్ ఉంటుంది, సపరేట్ గా మెంటర్షిప్ ఉంటుంది, సపరేట్ గా మిమ్మల్ని చెప్పడం జరుగుతుంది ఎలా ఈ సబ్జెక్ట్ మీరు ఎలా ట్యాకిల్ చేయాలి అనేసి. ఓకే, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్. ఐ వుడ్ సే దట్ మీకు ప్రతి సబ్జెక్ట్తో సంబంధించి 1-on-1 మీటింగ్స్ ఎప్పుడైతే జరుగుతాయో మాతోటి మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎక్కడ మీరు ఏ విషయంలో ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, నౌ గోయింగ్ ఫర్దర్, సార్ ప్రైమ్ తీసుకుంటే నేను మీకు ఐ థింక్ నేను ఆల్రెడీ చెప్పానమ్మా మీనాక్షి, మీకు ఇదే డౌట్ దట్ మీరు ప్రైమ్ అవనండి లేదంటే ఏ బ్యాచ్ తీసుకున్నా గవర్నమెంట్ సీట్ ఎన్ష్యూర్ అవ్వాలి అంటే మా తరఫు నుంచి ఉన్న ఏంటది ఇన్పుట్ వల్ల డిపెండ్ అవ్వదు, అది పూర్తిగాను మీ తరఫు నుంచి వచ్చిన ఇన్పుట్ వల్ల కూడా డిపెండ్ అవుతుంది. ఐ విల్ ఆల్వేస్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ ద సేమ్ వే. మీరు ఎన్నిసార్లు అడిగినా అదే ఆన్సర్ వస్తుంది నా దగ్గర నుంచి మీకు. ఐఎమ్ నాట్ ద వన్ హూ ఇస్ ఎన్ష్యూరింగ్ దట్ గవర్నమెంట్ సీట్ వచ్చేస్తుంది అనేసి.
నేను ఎందుకు ఎన్షూర్ చేయగలుగుతున్నాను దట్ నేను గవర్నమెంట్ సీట్ తేగలుగుతాను? నాకు తెలుసు దట్ మీరు ఎక్కడ ల్యాక్ చేస్తున్నారు, అండ్ ఆ 1-on-1 లెవెల్ ఆఫ్ మీటింగ్ ఏదైతే మన ఇద్దరి మధ్య ఉంటుందో అక్కడ నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేయగలుగుతాను. కానీ ఒక్క ప్రాబ్లం, మీరు ఆ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టగలుగుతారా లేదా? అదే, సో ద టీచర్ క్యాన్ ఓన్లీ షో యూ ద పాత్. నడవాల్సింది మీదే దాని మీదే. సో ద టీచర్ క్యాన్ బ్రింగ్ ద ఫుడ్ టిల్ దిస్ పాయింట్ రా, అండ్ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ ఈట్ ఇట్. అంతే కదా. సో అది మీరు చేయాలి. అంటే స్పూన్ ఫీడింగే జరుగుతున్నది మీకు, Exactly. కానీ తినాలి కదా మీరు ఫస్ట్. తినాలి. నేను తినడం కూడా నా వల్ల అవుదా అంటే మేమేం చేయగలుగుతాం? సో సార్, ఇఫ్ యూ బ్రింగ్ ద ఫుడ్ హియర్, విల్ మై స్టమక్ ఫీల్ అంటే? కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? ఆల్వేస్ హ్యావ్ దట్ హంగర్ ఫర్ లెర్నింగ్ నాన్న. Hunger for పొట్టను ఫుల్ గా ఉంచుకోకండి, ఎప్పుడు ఆ ఆకలి ఉండాలి. దట్ ఐ వాంట్ టు స్టిల్ లెర్న్. సచ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ హర్త్ సార్ మీకు ఇచ్చారు ఇప్పుడు, అండ్ సచ్ గుడ్ వే దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టు యూ, దట్ వీ షుడ్ హ్యావ్ దట్ హంగర్ ఫర్ లెర్నింగ్. ఎప్పుడు ఆ ఆకలి ఉండాలి, కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఇది ఎలాగోలా నేర్చుకోవాలి, నేను పట్టుదల ఉండాలి అది. ఓకే, దట్ నేను వదలను, నేర్చుకున్నంత వరకు వదలను. మేము వదలనప్పుడు మీరు ఎందుకు వదిలేస్తున్నారు? మేమేమైనా ఖాళీగా కూర్చున్నామా? అయినా కూడా మీకోసం ఇంత కష్టపడుతున్నాం కదా, మరి మీరు ఎందుకు అలా తక్కువ చేస్తున్నారు? నేను అదే చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాను. దట్ ఇప్పటి నుంచి మీకు టైం ఉన్నది ప్రిపేర్ అవడానికి, మీరు ప్రిపేర్ అవడం మొదలెట్టరు. తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు తొందరపడిపోవాల్సిన అవసరం, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాను, ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను కొంచెంసేపు ఎంజాయ్ చేస్తాను, కొన్ని రోజులు ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుతాను అని అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు రిలాక్స్ అయ్యారంటే తర్వాత రిలాక్స్ అవ్వడానికి కూడా కుదరదు మీకు. అది ఓకేనా? అది సార్, ఐ బిలీవ్ ఇన్ బయో క్లాస్ అండ్ ఫిజిక్స్, బట్ కెమిస్ట్రీ ఎలా సార్? కెమిస్ట్రీ జుమ్డి సార్ తీసుకుంటారు. ఇప్పుడు మాతో కనిపించట్లేదు అంటే క్లాసెస్ జరగవని కాదు కదా. ఓకే, సో కెమిస్ట్రీ మీకు జుమ్డి సార్ తీసుకుంటారు. ఓకే, జుమ్డి సార్ ప్రతిరోజు రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటారు. మీకు ఏ క్లాస్ షెడ్యూల్ ఉంటే అన్నీ తీసుకుంటారు. యాజ్ సేమ్ అతను కూడా మీతో పాటు 1-on-1 మీటింగ్ ఉంటుంది. అతను కూడా మీకు రిపోర్ట్ కార్డ్ ఇస్తారు మీది. సేమ్, మొత్తం సేమే, జస్ట్ ఇక్కడ మనతో లేరు అంతే, ఇంకేమీ లేదు. ఓకేనా? సరేనా సార్? మంత్లీ లేదు నాన్న, మంత్లీ పేమెంట్ ఉండదు. ఓకే, మంత్లీ పేమెంట్ అనేది ఉండదు. ఈఎంఐ మంత్లీ పేమెంట్ అలా లేదు నాన్న, లేదు. వన్ టైం ఉంటుంది. ఓకే, సరేనా? నా తాత సార్, టైమింగ్ సార్ ఇన్ఫినిటీ ప్లస్ 6 to 10 PM ఓన్లీ. అంతే నాన్న, కరెక్ట్, అంతే సేమ్. సాయంత్రం 6:30 నుంచి 10 వరకు క్లాసెస్ ఉంటాయా? యాడెడ్ టు దట్ ఇన్ఫినిటీ ప్లస్లో యాజ్ ఐ టోల్డ్, మీకు కావాలంటే ఎక్స్ట్రా క్లాసెస్ కూడా పెట్టిస్తాను నేను, అది నేను చూసుకుంటాను. నేను సార్ లేదంటే highest level of personalization. Once again, number of classes also depending upon your level. నీట్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఓకే, నీట్ క్రాక్ చేయాలని ఉన్నది అనుకోండి, మీ డెసిజన్ తీసుకోవచ్చు మీరు, ఇంకా అంతే సింపుల్. నేను ఇంక స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు మీకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు క్లాసెస్ టైమింగ్స్ మీకు నార్మల్గా మీకు తెలుసు, మీ క్లాసెస్ యాజ్ యూజువల్ నడుస్తాయి, అందరిలాగే నడుస్తాయి. మీరు ప్రైమ్కి ఇంక ఇన్ఫినిటీ వాళ్ళకి ఎలా నడుస్తున్నాయి, మీకు కూడా అదే ఉంటుంది ఇన్ఫినిటీ ప్లస్ వాళ్ళకి. యాడెడ్ టు దట్ ఏవైతే ఎక్స్ట్రా ఫీచర్స్ చెప్పామో మాతో పాటు మీటింగ్స్ అవి మీకు ఎక్స్ట్రాగా ఉంటాయి. ఓకే సార్, నేను ఇన్ఫినిటీ ప్లస్ తీసుకుంటే తర్వాత 2 months డ్రాపర్స్కి సెపరేట్గా బ్యాచ్ తీసుకుంటే అంటే అర్థం కాలేదు నాన్న. లేదు నాన్న, డ్రాపర్స్ సెపరేట్గా ఏమీ బ్యాచ్ రావట్లేదు, అలాగేమీ లేదు, మేమేం ప్లాన్ చేయలేదు అలాగా. చూడండి అన్న, ఇప్పుడు ఇన్ఫినిటీ ప్లస్లోనే మేము ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటాం, మళ్ళీ మన డ్రాపర్స్ బ్యాచ్ ఎక్కడ క్రియేట్ చేయగలుగుతాం మేము మీకోసం? టైం ఎక్కడ ఉంటుంది? ఇంకా దాని అర్థం ఏంటంటే, నేను ఇన్ఫినిటీ ప్లస్కి ఏదైతే టైం ఇస్తానంటున్నానో దాంతో నేను యాక్చువల్గాను ట్రూగా లేనమాట. ఐఎమ్ నాట్ గివింగ్ మై ట్రూ వర్డ్ టు ఇట్ అనమాట. సో నేను డ్రాపర్ ఇంకొక 10 బ్యాచ్లు క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, ఓకే, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రియేటింగ్ ఎ బ్యాచ్. అప్పుడు నేను జెన్యున్గా మీకు ఏదైతే అటెన్షన్ ఇద్దాం అనుకుంటున్నానో అది ఇవ్వలేకపోతాను. సో అలాగేం జరగదు. ఓకే శ్యామ్, నువ్వు అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, అలాగేం జరగదు. ఓకే Sir, but can I clear it in first drop? Most of the people increase 100 marks in their first drop now. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ 400 to 500 మార్క్స్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఏం వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చుగా? ఎవరో 100 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకున్నారంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటారా మీరు? వాళ్ళని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు మీరు? చూడండి, ఇలాంటప్పుడు పాజిటివ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ వద్దు. నెగిటివ్ ఎగ్జాంపుల్స్ మీకు బోర్డు దొరికిపోతాయి. ఒక డ్రాప్ చేసి యాక్చువల్గా నార్మల్గా నీట్లో ఎంత ముందు స్కోర్ చేశారో అంత కూడా స్కోర్ చేయలేదని వాళ్ళు కూడా మీకు దొరుకుతారు. అది ఎందుకంటే ఆ డ్రాప్ ఇయర్ అంతా వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు. వాళ్ళు ముందు నుంచే దృఢంగా లేదు, చేద్దాం, ఏదో డ్రాప్ చేద్దాం, చూద్దాం కుదురుతుందో లేదో, అయింది, లేదంటే లేదు. అలాంటి వాళ్ళది ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోకూడదు. లేదు అంటే ఎవరైతే డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వలేకపోయారో, ఎవరికైతే ఆ టైం ఇవ్వాలని వాళ్ళకి తెలుసు కానీ ఇవ్వలేకపోయారు, మల్టిపల్ రీజన్స్, నేను బ్లేమ్ చేయట్లేదు వాళ్ళని, బట్ ఇవ్వలేకపోయారు, దానివల్ల స్కోర్స్ తగ్గుతాయి. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ దట్, డెఫినెట్గా తగ్గవు. నెక్స్ట్ Sir, Sunny Abhishek is asking the same doubt. Aithe sir, thank you sir. Which batch should I take? I am married. Thank you sir. I think it's done. We have already told that. అలాగే సార్ ఒక డౌట్, యూట్యూబ్ లో బేసిక్ నుంచి చెప్పారా లేదా? బేసిక్స్ నుంచి చెప్తాం.
యూట్యూబ్ అవునండి ఎక్కడైనా ఉండండి, ఎక్కడి నుంచైనా బేసిక్స్ నుంచిగా చెప్పేది. ఇప్పుడు బేసిక్స్ చెప్పకపోతే మీకు ఎలా అర్థం అవుతుంది? Exactly. సో ఫౌండేషనల్ లెవెల్ ఎక్కడైనా. ఫౌండేషన్ ఇది కూడా బ్రిడ్జ్ కోర్స్ జరుగుతుంది కదా, బ్రిడ్జ్ కోర్స్ లో అట్ ప్రెసెంట్ మన బెచ్ కోర్స్ ఆరంభం జరుగుతుంది, అది మీరు చూస్తున్నారు కదా. ఫౌండేషన్ లెవెల్ నుంచి చెప్తున్నాం అంతే. ఈవెన్ ఇప్పుడు మీరు అర్జున తీసుకుంటారు 25th మే నుంచి, అంటే ఇప్పుడు ఈ ప్రైమ్ ఇన్ఫినిటీ ప్లస్ ఉన్నాయి కదా, మీరు 25వ తారీఖు నుంచి మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ 25th నుంచి ఏవైతే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయో ఫస్ట్ వారం మీకు ఫౌండేషన్ లెవెల్ కోర్సెస్ ఉంటాయి. మేము చెప్తాం ఏ సబ్జెక్ట్లో ఎంత చదవాలి, ఏమిటి ఓరియంటేషన్ ఇస్తాం మీకు. ఓకే, అండ్ అది అయిన తర్వాత నెక్స్ట్ వారం నుంచి మీకు సిలబస్ మెయిన్ స్టార్ట్ అయిపోతుంది. So D. Lakshmi Sri Kalyani. Sir, I am Kalyani. I just completed my 10th class. I am thinking to crack NEET 2028. How to join Arjuna batch? Process చెప్పింది కదా. అదే సింపుల్. సెషన్ ది డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తారు. ఓకే, దీని మీద క్లిక్ చేస్తారు, డిస్క్రిప్షన్లో వెళ్ళి అండ్ కిందకి వెళ్తారు అండ్ యూ కెన్ టేక్ యూర్ డెసిషన్. అంతే. 3 బ్యాచెస్ ఉన్నాయి మీకు, అర్జున, ప్రైమ్ అండ్ ఇన్ఫినిటీ 3 ఉన్నాయి. బై నౌ మీద క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు నంబర్ ఎంటర్ చేయమంటారు, నంబర్ ఎంటర్ చేస్తారు, ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత పేమెంట్ పేజ్కి వెళ్తారు, అక్కడ అడ్రస్ అడుగుతారు. ఇన్ఫినిటీ ప్లస్ అయితేనే అడ్రస్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీరు అడ్రస్ ఇస్తారు అండ్ దెన్ యూ విల్ డూ ద పేమెంట్. అంతే, సింపుల్. ఓకేనా? అది సరే. ఎనీవేస్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్ ఆర్ సాల్వ్డ్ నాన్న. అండ్ ఐ థింక్ ఓకే ఓకే సరేనా సార్? డ్రాపర్స్ కదా, ఇంట్లో ఉంటారు కదా, కానీ 6 to 10 సేమ్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా క్లాసెస్. అదే కదా నాన్న నేను అన్నాను, మరి ఇన్ఫినిటీ ప్లస్లో మరి ఎక్స్ట్రా క్లాసెస్ కావాలంటే మనం పెట్టుకుందాం, ఏం పర్లేదు అనేసి. మరి అదే అన్నాను నేను. ఎనీవేస్, సో నెక్స్ట్ ఇంకా మనం యాక్చువల్గా నాన్న విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ మనం ఏదైతే యాక్చువల్గా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం దాన్ని నెక్స్ట్ పార్ట్లో వెళ్దాం ఇంకా. ఓకే, సో మీలో చాలామంది స్టూడెంట్స్ నన్ను ఏం అడిగారంటే, సార్ యాక్చువల్గా ఇదంతా బాగానే ఉంది సార్, ఓకే, దిస్ ఇస్ ఆల్ రియలీ గుడ్, ఓకే, కానీ నేను ఆఫ్లైన్లోని వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఒక క్లాస్ రూమ్ సెటప్లో వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నాను, అండ్ ఒక క్లాస్ రూమ్ సెటప్లో వెళ్ళి కూర్చొని నేను క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకుంటున్నాను ద హోల్ ఇయర్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలని చాలామంది అన్నారు. అండ్ నేను విఎల్సి కర్నూలు, లేదంటే విఎల్సి విజయవాడ, లేదంటే విఎల్సి విశాఖపట్నం, లేదంటే విఎల్సి తిరుపతి, నెల్లూరు, లేదంటే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అమీర్పేట, ఓకే, ఇక్కడెక్కడైనా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి, వాట్ షుడ్ బి మై గోల్, అలాంటప్పుడు నేను ఏం చేయాలి, ఓకే అని మీరు అడిగారు. అండ్ ఏ సెంటర్లో మీరు జాయిన్ అవ్వచ్చు అని అడిగారు. ఓకే, సో హోల్ ఇయర్ మీతోని లైవ్ క్లాసెస్ ప్రతిరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పర్సనలైజ్డ్ అటెన్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్ ఆఫ్లైన్ క్లాసెస్, ఇన్ ఆఫ్లైన్ బ్యాచెస్. దాని గురించి నెక్స్ట్ మాట్లాడకపోతున్నాం. దట్ ఈస్ మంథన్ నీట్ ఆఫ్లైన్ బ్యాచ్. ఈ మంథన్ నీట్ ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉన్నదో, ఓకే, మంథన్ నీట్ ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ మంథన్ నీట్ ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ జాగ్రత్తగా వినండి, మీకు క్లాస్ రూమ్ సెటప్స్లో క్లాసెస్ జరుగుతాయి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ఓకే, మీ టాప్ మాస్టర్ టీచర్స్ వస్తారు, మీకు మంచి టీచర్స్ వస్తారు, ప్రతిరోజు మీకు వచ్చి క్లాసెస్ తీసుకుంటారు, సిలబస్ మీకు కరెక్ట్గా కంప్లీట్ అవుతుంది, క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. కానీ ఇఫ్ యూ వుడ్ ఆస్క్, సార్ ఇదంతా మనకి అర్జునాలో కూడా దొరికిపోతుంది, లేదంటే ఇదంతా ఏదైనా బ్యాచ్ ఏదైనా ఏ కాలేజ్లో వెళ్ళినా కూడా మనకి అయిపోతుంది కదా. సో ఈ పర్టికులర్ మంథన్ బ్యాచ్లో డిఫరెంట్ ఏమిటి కంపేర్ టు అదర్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే, ఒకటి మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్ నాన్న. ఇలాగ మీరు ఏదైతే చూస్తున్నారో రైట్ నౌ, ఏదైతే నేను క్లాస్ రూమ్లో ఉన్నానో దిస్ ఇస్ ద డిజిటల్ క్లాస్ రూమ్. ఓకే, మీరందరూ చూడొచ్చు, ఇది ఒక క్లాస్ రూమ్ సెటప్, దిస్ ఇస్ ద డిజిటల్ క్లాస్ రూమ్, ఇది ఒక డిజిటల్ బోర్డు, ఓకే, అండ్ ఇది ఒక డిజిటల్ బోర్డు. దేంట్లో అయితే నేను మీకు యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇలాంటి బోర్డే మీకు ఉంటుంది, క్లాసెస్లో మీరు కూర్చుంటారు అండ్ మీకు టీచింగ్ జరుగుతుంది అనమాట. ప్రతిసారి క్వశ్చన్ ఏదైతే డిస్ప్లే అవుతుందో, క్విజ్ ఇప్పుడు ఇస్తున్నారు మీరు, ఓకే, మీరు ఫర్ సపోజ్ క్విజ్ ఇస్తున్నారు, ఓకే, అండ్ ఆ క్విజ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఆ క్విజ్లో వచ్చేసి, ఓకే, మీకు క్లిక్కర్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే, యూ వాంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. నార్మల్గా మీరు చేతులు ఎత్తే ఆన్సర్ చెప్పాలి కదా, క్విజ్ ఇస్తారు, మీ దగ్గర క్లిక్కర్స్ ఉంటాయి, ఓకే, మీ దగ్గర క్లిక్కర్స్ ఉంటాయి. సో ఆ క్లిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లిక్కర్స్లోని మీరు ఆన్సర్ అటెంప్ట్ చేయగలుగుతారు. నేను మీకు ఆ క్లిక్కర్స్ కూడా ఒకసారి చూపిస్తాను అక్కడిని. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఒక క్లిక్కర్ అనమాట. సో ఈ క్లిక్కర్ని జాగ్రత్తగా చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ క్లిక్కర్లో మీకు యాక్చువల్గాను ఓకే ఎస్ నో పోల్ బటన్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అర్థమైందా లేదా అని అడుగుతారు. సో అప్పుడు మీరు ఎస్ అని నొక్కితే అర్థమైంది, ఓకే, నో అని అడిగితే అర్థం కాలేదని అర్థం, ఓకే, నో అని పెడితే. దాని తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్, క్వశ్చన్ అడిగారు, దాంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి, ABCD ఆర్ 1 2 3 4. మీరు క్లిక్ చేస్తారు అండ్ ఆ ఆన్సర్స్ రిజిస్టర్ అవుతాయి మీవి. అర్థమైందా? సో మీరు ఎక్కడైతే ఉన్నారో, ఓకే,
1 minute. ఓకే అందరికీ వినిపిస్తున్నదా నాన్న? am I audible? ఇప్పుడు వస్తున్నదా అందరికీ? ఒకసారి చెప్పండి. స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ దట్ సార్ స్టక్ అయింది కదా, ఒక్క నిమిషం ఆగండి అన్న, 1 minute. అదే చేస్తున్నాను. ఇప్పుడు వినిపిస్తున్నదా? ఎస్ ఇప్పుడు వినిపిస్తున్నది. ఇప్పుడు ఓకేనా? ఓకే, హలో ఓకేనా పదండి. ఓకే సరే పదండి. సో ఇదే నాన్న ఈ క్లిక్కర్స్ నేను మీకు ఇందాక నేను చూపిస్తున్నాను. ఈ క్లిక్కర్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు మీరు క్లాస్లో కూర్చుంటారు, నార్మల్గా క్లాస్ రూమ్లో కూర్చుంటారు. ఓకే, అండ్ ఈ క్లాసులో కూర్చొని మీకు దగ్గర చేతిలో క్లిక్కర్స్ ఇస్తారు. ఇప్పుడు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ మీరు క్లిక్కర్స్తో ఇవ్వచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ అనమాట. మీకు డైరెక్ట్గా బోర్డ్తో ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే మీరు యాక్చువల్గాను ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ మీకు ఆఫ్లైన్ సెంటర్స్లోనే ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీకు యాక్చువల్గాను 24/7 డౌట్ సాల్వింగ్, మీకు ఒక డెడికేటెడ్ అకాడమిక్ మెంటర్ ఉంటారు, ఒక పర్సన్ ఉంటారు మీకోసం డెడికేటెడ్ గాను. ఎవరైతే మీకు యాక్చువల్గా మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఓకే బ్యాచ్తో ఇప్పుడు మీకు సార్ నాకు క్వశ్చన్ పేపర్స్ దొరకట్లేదు, నాకు ఇది కావాలి అది కావాలి అన్నీ మీకు అందించేటట్టు చేస్తారు వాళ్ళు. ఓకే, మీ అటెండెన్స్ చూస్తారు అండ్ దాని తగ్గట్టు మీకు చెప్తారు, క్లాసెస్ అటెండ్ అవ్వండి, మిస్ అవ్వకండి, గైడ్ చేస్తారు మిమ్మల్ని. ఒక ప్రాక్టర్ ఉంటారు మీకు. దాని తర్వాత 24/7 డౌట్ సాల్వింగ్, స్మార్ట్ క్లిక్కర్స్ అండ్ మీ వేద్ యాక్సెస్ మీకు ఉంటుంది అనమాట. వేద్లో మీకు ఆస్క్ డౌట్ ఫీచరు, మాకు నార్మల్గా మా క్లాసెస్ అన్ని మీరు ఎలాగో చూడొచ్చు. దాంట్లోని ఆస్క్ డౌట్ ఫీచర్ ఉంటుంది, ఇన్స్టా సాల్వ్ ఉంటుంది. ఓకే, బోల్డ్ అని ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి మీకు. ఓకేనా, అది పదండి. సో ఇవన్నీ మీకు యాక్చువల్గాను ఓకే అట్ ప్రెసెంట్ మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే ఆఫ్లైన్లో మీకు అప్ టు 50% ఆఫ్ దొరకచ్చు ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ పర్టికులర్ మంథన్ బ్యాచ్ అనమాట. ఓకే సరేనా. సో ఇప్పుడు ఈ మంథన్ బ్యాచ్లోని అడిషనల్గా ఇంకేంటంటే ఉన్నాయి, నార్మల్గా నేను చెప్పినవే కాకుండా. అన్నిటికన్నా ఫస్ట్ మీకు తత్వ బుక్స్ ఉంటాయి. ఓకే సరేనా, ఈ తత్వ బుక్స్ ఏవైతే మీకు ఫిజికల్గా దొరుకుతాయి, ఇంకా డిజిటల్ ఏం లేదు ఇక్కడ. ఓకే, ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇంకా ఏవైతే సెషన్స్ ఉంటాయో ఇక్కడ ఒక కెమెరా ఉన్నది. ఓకే, ఇట్ ఈస్ రికార్డింగ్ దట్ సెషన్, యూ కెన్ ఆల్వేస్ వాచ్ దిస్ సెషన్ లేటర్. అంటే ఆఫ్లైన్లోనే కదా నేను చూశాను, దాని తర్వాత మళ్ళీ చూడడం అవుదని అనుకోక్కర్లేదు. దిస్ ఇస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆఫ్లైన్ టీచింగ్. దేంట్లో అయితే మీకు ప్రతి సెషన్ రికార్డ్ అవుతుంది అండ్ ఆ రికార్డెడ్ సెషన్ మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మీకు యాజ్ యూజువల్ మీకు గుడీస్ దొరుకుతాయి, బ్యాగు, టీ-షర్టు, ఐడి అవన్నీ యాజ్ యూజువల్ మీకు ఉంటాయి. ఓకేనా, క్లాసెస్ వచ్చేసి మీకు మండే టు సాటర్డే ఉంటాయి, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు. అండ్ ప్రతి సాటర్డే ప్రతి వారం మీకు టెస్టులు జరుగుతాయి. ఓకేనా, అది డన్. నెక్స్ట్ ఇప్పుడు మనకి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, సో మనకి సెంటర్స్ వచ్చేసి నాన్న మనకి యాక్చువల్గాను ఓకే ద్వారకా నగర్లో, విశాఖపట్నంలో మన ద్వారకా నగర్ అట్ ప్రెసెంట్ ఎక్కడైతే మనం ఉన్నాం, దిస్ ఇస్ అ వెరీ గుడ్ సెంటర్. ఓకే, అండ్ దాని తర్వాత ఆసిల్మెట్ట విశాఖపట్నంలో ఇక్కడే ఉంది ఇంకోటి, విజయవాడలో బెన్ సర్కిల్లోని, దాని తర్వాత తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలులో ఒక్కొక్క సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అన్ని చోట్ల ఆంధ్రాలో ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి మనకి హైదరాబాద్లోనే 4 సెంటర్లు ఉన్నాయి, నిజాంపేట్, దిల్సుఖ్ నగర్, మాదాపూర్, ఇంకా ఏఎస్ రావు నగర్లోని. ఇది కాకుండా మనకి వరంగల్, ఆదిలాబాద్, ఇంకా ఖమ్మంలో కూడా మంచి మంచి సెంటర్స్ ఉన్నాయి. ఓకే, ఓకే ఫైన్ సరే అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ ముందుకు వెళ్దాం, లెట్స్ గో ఫర్దర్ నాన్న, ముందుకు వెళ్ళిపోదాం పదండి. నౌ మీట్ విపుల్ అరోరా సార్. సో విపుల్ అరోరా సార్ ఎవరైతే ఉన్నారో అతనే మన మొత్తం ఇప్పుడు ఏదైతే మీరు అర్జున ఉన్నదో, అర్జునలో సంబంధించి మొత్తం మేనేజ్మెంట్ అంతా ఏదైతే ఉన్నదో విపుల్ అరోరా సరే చూసుకుంటున్నారు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్స్తో సంబంధించి అవనండి, టెస్టులతో సంబంధించి అవనండి, బ్యాచ్ ఎలా రన్ అవుతున్నది, మీకు కావాల్సిన రీసోర్సెస్ మీ వరకు కరెక్ట్గా అందుతున్నాయా లేదా అన్నీ చూసుకునేది అతనే. ఓకే, అతను ఆల్రెడీ చాలా నీటు ఇంకా జేఈ స్టూడెంట్స్కి ఆల్రెడీ గైడ్ చేశారు. హీఈస్ అ ఫిజిక్స్ లెక్చరర్, ఇప్పుడు కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు అతను. ఓకే, అండ్ అతను మిగతా అంతా పని చూసుకుంటున్నారు. బోల్డ్ అన్ని మంచి మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ని అతను యాక్చువల్గా గైడ్ చేశారు. అండ్ బోల్డ్ మంది స్టూడెంట్స్ ఐఐటీస్ ఇంకా మెడికల్ కాలేజెస్ చదివి బయటికి కూడా వచ్చారు. ఓకే, ఇదొకటి వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు యాడ్. ఇప్పుడు మన బ్యాచ్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఓకే సరేనా, ఓకే ఓకే ఫైన్ సరేనా. సో didn't understand. ఓకే, సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ప్రతి సబ్జెక్ట్కి సపరేట్గా మనకి టీచర్స్ ఉంటారు.
యాజ్ 1 minute. ఓకే, యాజ్ యూ కెన్ సీ మనకి ఫిజిక్స్ కోసం అయితే హర్త్ సార్ ఉంటారు. ఓకే రైట్, విత్ రెస్పెక్ట్ టు ఓకే. సో ఫిజిక్స్లో వచ్చేసి మనకి అహత్ సార్ ఉంటారు, మీకు తెలుసు కదా అహత్ సార్ ఇప్పుడు మన ఇంతసేపు మనతో మాట్లాడారు. ఓకే, అండ్ అహత్ సార్కి వచ్చేసి దాదాపు 6 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఫిజిక్స్లోని. ఓకే, అండ్ యూ ఆల్రెడీ నో అతను ఎలా టీచ్ చేస్తారో మీకు తెలుసు, ద లెవెల్ ఆఫ్ టీచింగ్ కూడా మీకు ఐడియా ఉన్నది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి జుమ్డి సార్. ఓకే, జుమ్డి సార్ ఎన్నేళ్ళ నుంచి మనకి వేదాంతలో ఉన్నారు మీకు తెలుసు. ఓకే, అతని టీచింగ్ మీరు కూడా చదివారు, సో అతని ఎక్స్పీరియన్స్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. ఓకే, అండ్ ఇదెవరు అబ్బా, ఇదెవరు కొత్తగా ఉన్నారు కదా, ఇతను ఎక్కడైనా చూసారా మీరు? ఓకేనా, ఇతను కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, బయాలజీ చాలా బాగా చెప్తాడు అతను. ఓకేనా, అది సరే, డన్. సరే అయితే, సో ఇది నాన్న బేసిక్గాను. ఓకే, ఫైనల్గా ఒకే ఒక విషయం చెప్పబోతున్నాను. యాజ్ అహత్ సార్ కూడా చాలా బాగా చెప్పారు. ఓకే, అండ్ దట్ వేదాంతు ఏదైతే ఉన్నదో ఇట్ హ్యాస్ బీన్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎస్పెషల్గా అఫోర్డబిలిటీ, ఇంకా పర్సనలైజ్డ్ అటెన్షన్. ఓకే, అండ్ అదే మన గోల్ కూడా. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మనం అవి కూడా చూసుకుందాం, అండ్ దెన్ విల్ గో అహెడ్ విత్ దిస్ సెషన్. పదండి. సరే అయితే సార్, ఓకే సార్, ఇఫ్ ఐ వాంట్ టు టేక్ షార్ట్ టర్మ్ ఇన్ వేదాంతో ఆఫ్లైన్ క్లాసెస్ వైల్ స్టడీయింగ్ 12th, ఈజ్ ఇట్ పాసిబుల్? సో నియరెస్ట్ వేదాంతో లెర్నింగ్ సెంటర్కి మీరు వెళ్ళొచ్చు అండ్ అక్కడ అడగచ్చు దాని గురించి. దే విల్ గివ్ యూ హోల్ ఐడియా అబౌట్ ఇట్ నాన్న. ఓకే సరేనా, డన్. So students are asking, sir, what is the fees for offline? Offline fees. Okay. Offline fees. ఓకే, సో ఆఫ్లైన్తో సంబంధించి ఫీజు ఏదైతే ఉన్నదో డైరెక్ట్గా ఆఫ్లైన్ సెంటర్స్లోనే చెప్పడం జరుగుతుంది, లేదంటే మీకు డిస్క్రిప్షన్లోని మీకు యాక్చువల్గా నంబర్ దొరికిపోతుంది. ఓకే, సో ఆ నంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అండ్ దే విల్ గైడ్ యూ వాట్ ఈస్ ద ఫీజ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో యాక్చువల్గా ఫీజుతో సంబంధించి పూర్తి డీటెయిల్స్ నాకు ఇవ్వడం జరగలేదు, సో యూ హ్యావ్ టు కాల్ దట్ నంబర్. ఓకే, ఐ థింక్ ఇక్కడ మీకు ఆ నంబర్ ఉండాలి. ఓకే, ఇఫ్ నాట్ దేర్ కింద మీకు డిస్క్రిప్షన్లో అయినా దొరికిపోతుంది అన్న. ఓకే, సో మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా దొరికిపోతుంది. 1 minute, ఇక్కడ కాదు, ఇట్స్ ద ఎస్, దిస్ ఇస్ ద నంబర్ నాన్న. ఓకే, 1800 1 minute 1800 120 456 456 ఇది నంబరు. ఓకేనా, ఈ నెంబర్లో మీరు కాల్ చేశారంటే మాత్రం మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫీ స్ట్రక్చర్ ఏమిటి అంతాను. ఓకే సరేనా, డన్. ఎస్ సార్, మీరు చెప్పారు కోర్స్ చేంజ్ అవ్వాలంట. ఓకే, ఫామ్ ఫిల్ చేయాలన్నారు కదా, ఫామ్ యాప్లో వస్తుందా లేదంటే మెసేజ్ వస్తుందా వాట్సాప్? సో 1 minute నాన్న. సో ద మెసేజ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ వాట్సాప్, రైట్? ఓకే, ఎస్, మీకు వాట్సాప్లోనే ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ మీరు వాట్సాప్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిల్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా కాల్ వస్తుంది దట్ మీరు చేంజ్ అవుదాం అనుకుంటున్నారా కరెక్ట్ అనేసి. అంత కన్ఫర్మ్ అయిన తర్వాత కన్వర్ట్ అయిపోతారు మీరు. సార్, ఇప్పుడు నేను 12th సో క్లాసెస్లో 11th కూడా చెప్తారా? అబ్సల్యూట్లీ. ఎస్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ 12th ద క్లాసెస్ నాన్న చూడండి, ఇప్పుడు మీరు 12th లో ఇప్పుడు మీరు మీతో పాటు డ్రాపర్స్ వస్తున్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నీట్లో ఓన్లీ 12th సిలబస్ అడగారు కదా నాన్న, 11th 12th రెండింటిది అడుగుతారు మీకు కదా, సో రెండు ఉంటాయి నాన్న, మీకు అర్థమైందా? అది సార్, నా దగ్గర తత్వ బుక్స్ ఉన్నాయి, నేను ఇన్ఫినిటీ ప్లస్ తీసుకుంటే నాకు ఎక్స్ట్రా బుక్స్ అవుతాయి, లేకుండా నేను ఇన్ఫినిటీ ప్లస్ తీసుకోవచ్చా బుక్స్ లేకుండాను? ఐ థింక్ అలాగేమీ లేదు నాన్న, అదేం మారదు. నీ దగ్గర తత్వ బుక్స్ ఉన్నా లేకపోయినా నువ్వు తీసుకోవాల్సిందే. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు అర్థమైంది, బట్ అది పాసిబుల్ కాదని నాకు అనిపిస్తుంది అన్న. ఓకే, ఎస్. సో సార్, ఐ హ్యావ్ రీసెంట్లీ కంప్లీటెడ్ 12th MPC. కెన్ ఐ రైట్ నీట్ ఎగ్జామ్? ప్లీజ్ రిప్లై. వన్ మోర్. రీసెంట్గా 12th MPC కంప్లీట్ చేసింది. ఎంపీసీ రాస్తే నీట్ ఎగ్జామ్ ఎలా రాస్తాను నాన్న? మీరు అట్లీస్ట్ బయాలజీ బ్రిడ్జ్ కోర్స్లా చేసి ఉండాలి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మీరు చూస్తారు, ఎవరైతే సిబిఎస్ఈ నుంచి చదువుతారో ఎంబైపీసీ చేస్తారో, సో వాళ్ళు మ్యాథ్స్ బయాలజీ రెండు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు నీటు ఇంకా జేఈ రెండు రాయొచ్చు, రెండు పక్కల వెళ్ళొచ్చు. కానీ మీరు ఎంపీసీ మాత్రం చేశారు కాబట్టి పాసిబుల్ కాదు, బికాస్ బేసిక్ రిక్వైర్మెంట్ నీట్లో దట్ మీరు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసి ఉండాలి ఇంటర్లో. అది సార్, ఆఫ్లైన్ హాస్టల్ ఉందా? ఆఫ్లైన్లో హాస్టల్ ఎక్కడ ఉన్నదో నాన్న నేను చెప్తాను. ఓకే, ఆఫ్లైన్లో హాస్టల్ ఎక్కడ ఉన్నదో నేను చెప్తాను. ఓకేనా, సో అదే సేమ్ మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో ఏ సెంటర్స్లో ఆఫ్లైన్ ఉన్నది హాస్టల్ ఉంది అని చెప్పేసి ఇస్తారు మీకు. అకార్డింగ్ టు దట్ యూ కెన్ గో ఫార్వర్డ్. ఓకే సరేనా సార్? 10th కంప్లీట్ అయిన వాళ్ళు బ్యాచ్ జాయిన్ చేయొచ్చా? చేయొచ్చమ్మా, చేయొచ్చు. 10th కంప్లీట్ అయిన వాళ్ళు కూడా జాయిన్ చేయొచ్చు బ్యాచ్. అర్థమైందా? ఓకేనా, అబ్సల్యూట్లీ డన్.
అదే ఎక్స్ట్రా బెనిఫిట్ 10th కంప్లీటెడ్ స్టూడెంట్స్ కోసం. Okay. గెటింగ్ సరే సార్, ప్రైమ్లో తత్వా బుక్స్ పీడిఎఫ్ ఉంటుందా? పీడిఎఫ్ ఉంటుంది, అవునా? ఉంటుంది, ఎస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సార్, తత్వా బుక్స్ 11th and 12th బుక్స్ వస్తాయా సార్? ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ ప్లస్లో రెండు వస్తాయి. ఎస్ నాన్న, రెండు వస్తాయి. ఇన్ఫినిటీ ప్లస్లో 11th 12th రెండింటివి బుక్స్ వస్తాయి. టోటల్గా 14 బుక్స్ ఉంటాయి నాన్న మీకు, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ 14 బుక్స్, ఇన్ని బుక్స్ వస్తాయి మీకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సార్, నేను నీట్ 2027 ప్రిపేర్ అవుతున్నాను సార్, డ్రాపర్నే నేను. సో ఎయిమ్స్లో సీట్ వస్తుందా? స్కై ఇస్ ద లిమిట్ నాన్న నేను అంటాను. ఓకే, సో మీరెందుకు అలా మిమ్మల్ని లిమిట్ చేసుకుంటున్నారు? మీరు క్వశ్చన్ అడగాల్సిన అవసరమే లేదు, నేను చేస్తాననండి మీరు ఫస్ట్, కుదురుతుంది. ఓకే సార్, బీఎస్సీ నర్సింగ్ చేస్తూ నీట్కి ప్రిపేర్ చేయొచ్చా? ఓకే, ఈ ఇయర్ 214 మార్క్స్ వచ్చాయి, భయం వేస్తుంది. ఓకే, సో చూడండి అన్న, నేను మీకు క్లియర్గా గైడ్ చేస్తాను, నేను క్రూడ్గా చెప్తాను ఆన్సరు. బీఎస్సీ నర్సింగ్ కూడా ఒక బ్యాచిలర్స్ కోర్సు అండ్ ఇట్ విల్ డిమాండ్ సమ్ టైమ్ ఫ్రమ్ యూ. ఓకే, సో మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి దట్ నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తూ కూడా నేను నీట్కి ప్రిపేర్ అవుతాను బ్యాక్ ఎండ్లోని. అండ్ మీ క్లాసెస్ ఎలాగో సాయంత్రమే జరుగుతున్నాయి, సో మీరు మార్నింగ్ వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యి వచ్చినా కూడా సాయంత్రం మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి మా క్లాసెస్ యూ కెన్ డెఫినెట్లీ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ సార్, నేను ముందే బ్యాచ్ పర్చేస్ చేసిన ప్రైమ్ తీసుకున్నా, నాకు ఇన్ఫినిటీ వస్తుందా లేదా? ఇన్ఫినిటీ ప్లస్ వస్తుందా? అదే నాన్న, వాట్సాప్కి మీకు ఫామ్ వస్తుంది. ఓకే, ఆ వాట్సాప్కి ఏదైతే ఫామ్ వస్తుందో ఓకే అక్కడి నుంచే అయిపోతుంది మీకు పని అంతా. ఓకే, డన్. నెక్స్ట్ సార్, ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్ చెప్పమనండి సార్, ప్లీజ్ రిప్లై. సో ఫిజిక్స్ వచ్చేసి మీకు యాక్చువల్గాను అహద్ సరే చెప్తారు నాన్న. మీరు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా అది మారదు నాన్న, ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు నీట్లోని తీసుకోలేకపోతున్నారు బికాస్ షీ హ్యాస్ అదర్ కమిట్మెంట్స్ కదా, రైట్? సో అన్ని చోట్ల ఎలా తీసుకోగలుగుతారు? ఆల్రెడీ అక్కడ మీకు ఎంపీసీ వాళ్ళకి ప్రిపరేషన్లో మ్యామ్ ఉన్నారు. సో ఇక్కడ మ్యామ్ దగ్గర టైం లేదు, బ్యాండ్విడ్త్ లేదు, సో అందుకే అహద్ సార్ తీసుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాన్న, ఓకే, అహద్ సార్ ముందు నుంచి నీట్ ప్రిపరేషన్ చేపిస్తున్నారు. ఓకే, సో హ్యాస్ అ వెరీ గుడ్ ఐడియా నీట్లో ఎలాంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి లెవెల్ ఆఫ్ క్లారిఫికేషన్ మీకు కావాలని. సో ఎందుకు ఆలోచిస్తున్నారు అలా మీరు? పదండి సార్, నేను బై నౌ క్లిక్ చేస్తే నంబర్ రావట్లేదు, డైరెక్ట్గా ఫోన్పే అడుగుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు, అందుకు అది ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళకి నంబర్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను రిజిస్టర్ చేసుకోలేదు, నా నంబర్ లేదు ఇందులోని, అందుకే అడిగింది నాకు. ఎవరికైనా ఫస్ట్ టైం అయితేనే అడుగుతుంది, సెకండ్ టైం మీకు అడగరు, డైరెక్ట్గా మీరు పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారు. సార్, ఇన్ఫినిటీ ప్లస్ మనీ ఈస్ టూ హై. అదే పర్సనలైజేషన్ బేసికల్లీ దానికున్న ఫీచర్స్ కా ప్రైస్ నాన్న, ఇంకేమీ లేదు. ఓకేనా, దానికున్న ఫీచర్స్ కా ప్రైస్ ఉన్నది. ఓకే, డన్, సరేనా? అది సార్, ప్రైమ్లో డౌట్స్ నాన్న, మీరు ఏ బ్యాచ్ తీసుకున్నా డౌట్స్ క్లియర్ అవుతాయి, అలాగేమీ లేదు, అలా అనుకోకండి. ఓకే, మీనాక్షి సార్, బ్యాచ్ తీసుకుంటే హోటల్ విఎల్సి సెంటర్ వాళ్ళు ఎలా క్లాసెస్ అటెండ్ చేయాలి? అదే నాన్న, నేను విఎల్సీది ఏదైతే చెప్పానో హాస్టల్ది, నేను మీరు డైరెక్ట్గా ఈ నంబర్స్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు కాల్ చేసుకుంటారు, సింపుల్. ఓకే, నెక్స్ట్ సార్, ఆఫ్లైన్ అదే సేమ్ నాన్న. సార్, ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ బైపీసీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్, ఐ వాంట్ స్టడీ వేదాంతో ఆఫ్లైన్, ఈజ్ ఇట్ పాసిబుల్? కష్టం అవుతుంది నాన్న, కష్టం అవుతుంది. బట్ ఇఫ్ ఒకసారి మీరు ఓ పని చేయండి, ప్రిఫరబుల్గా యూ డూ వన్ థింగ్, మీరు డైరెక్ట్గా విఎల్సీస్తో మాట్లాడండి, వాళ్ళ క్లాస్ టైమింగ్స్ ఎగ్జాక్ట్గా అడగండి, మీకు దగ్గర ఉన్న ఏదైతే విఎల్సీ ఉందో, అండ్ దెన్ టేక్ అ డిసిషన్. సరేనా సార్? ఇదే అయిపోయింది సార్. 11th క్లాస్ కూడా అవునా? 11th క్లాస్ కూడా చెప్తాము, బేసిక్స్ ఫ్రమ్ 11th లో ఉన్న అంటే మీరు ఇప్పుడు 10th నుంచి ఇప్పుడే 10th కంప్లీట్ అయ్యి బైపీసీ తీసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చారన్నా కూడా చెప్తాము. 11th కూడా డీటెయిల్గా, 12th సిలబస్ కూడా డీటెయిల్గా వెళ్ళి ఒకసారి రివిజన్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తే మీకు రివిజన్ బాగా జరుగుతుంది, మనం ఒకసారి రివిజన్ కూడా చేస్తాం. మీరు లేట్కి జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ సిలబస్ కూడా మీరు కవర్ చేయలేకుండా అయిపోతుంది, అది ఇది లేకుండా సగంలో ఉండిపోతారు. నిషా ఇస్ టెలింగ్ అహద్ సార్ టీచింగ్ నో వన్ కర్ మ్యాచ్ ఇట్. మరేంటి అహద్ సారా మజాక ఏమనుకుంటున్నారు? అదే. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా సార్, మీరు ఆన్లైన్ బ్యాచెస్లో మాత్రమే టీచ్ చేస్తారా ఆర్ ఎల్స్ విఎల్సీలో కూడా టీచ్ చేస్తారా? నేను ఎస్పెషల్గా అర్జునాలోని ఇంక యూట్యూబ్లో ఉంటాను. అట్ ప్రెసెంట్ నేను ఆఫ్లైన్లో టీచింగ్ చేయట్లేదు, బట్ మీరు ఆ క్వశ్చన్ అడిగినందుకైనా ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు కమ్ అండ్ టీచ్ ఆఫ్లైన్. ఓకేనా? సరే, గివ్ మీ సమ్ టైమ్. సార్, క్లాసెస్ ఫ్రీ చెప్తారా? యూట్యూబ్లో మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటుంది, అదేం మీకు పెద్దగా మారదు. ఆఫ్లైన్ దాని తర్వాత బీఎస్సీ నర్సింగ్ చేస్తూ నీట్లో సీట్ వస్తే మొత్తం ఫీ పే చేయాలి. అది మీరు మీ లెవెల్లో చూసుకోండి ఒకసారి. ఓకే, ఎక్కడైతే మీరు బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారో వాళ్ళ రెగ్యులేషన్స్ ఏంటి, మీరు మిడ్లో డ్రాప్ అయ్యారు అనుకోండి, నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన
మీకు మంచి సీట్ వచ్చిందంటే, మీ డ్రాప్ అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ ఫీజు కట్టమంటున్నారా లేదా, ఆ అండర్స్టాండింగ్ మీకు ఆ కాలేజ్ అథారిటీస్తో ఉండాలి. అది మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. అది నెక్స్ట్ వచ్చేసి సార్ డైలీ 6 to 10 PM క్లాసెస్ ఉంటాయి, డైలీ 6:30 to 10, 6:30 నుంచి ఉంటాయి, ఓకేనా. సరేనా, డైలీ ఉంటాయి. సార్ నేను ఇన్ఫినిటీ ప్లస్ తీసుకుంటున్నాను, నాకు ఒక్క మాట ఇవ్వండి, ఎక్స్ట్రా క్లాసెస్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా చేస్తున్నాను. నేను మాట ఇస్తున్నాను నాన్న, ఎక్స్ట్రా క్లాసెస్ చేస్తాను, నేనే ఇస్తున్నాను. శ్యామ్ నువ్వే కదా అడుగుతున్నావు, I will take extra classes. He's a sincere student. He's asking from that time. Right. నీకు కష్టపడి ప్రిపేర్ అవ్వాలని ఉంది కదా, నీలాంటి స్టూడెంట్స్కి మేము వెనకాడం నాన్న. నీకు చూడండి, నార్మల్గా నువ్వు క్లాసెస్ అటెండ్ అవ్వు, ఓకే, నువ్వు క్లాసెస్ అన్నీ అటెండ్ అవ్వు ఈవినింగ్, ఓకే. అది కాకుండా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీకు అనిపిస్తుంది అనుకో, సార్ నాకు కొన్ని ఎక్స్ట్రాగా మార్నింగ్ క్లాసెస్ కావాలి, యాజ్ ఇన్ఫినిటీ ప్లస్ స్టూడెంట్ నా కోసం మీరు ఆ మాత్రం చేయగలుగుతారా అని మీరు అడిగారు, అండ్ ఐ సెడ్ yes, I will do it. అహద్ సార్ will do it, అజయ్ జుమ్డి సార్ will do it. సో ఇన్ఫినిటీ ప్లస్లో మీరు తీసుకుంటున్నారంటే మాత్రం ఓకే, లెట్ మీ సే జరుగుతుంది అలాగా, ఓకే. నెక్స్ట్ సార్ మీరు మాకు మాత్రమే రిప్లై ఇవ్వట్లేదు, ఎవరు నాన్న శ్రీ నువ్వు ఏం అడిగావు నాన్న, నువ్వు నాకు చెప్పు ఫస్ట్, నాకు కనిపించలేదు నీది, నువ్వేం ఫీల్ అయిపోగలగా. దాని తర్వాత సార్ యూట్యూబ్లో క్లాసెస్ వినేవాళ్ళు అసైన్మెంట్స్ ఎలా చేయాలి. యూట్యూబ్లో బేసిక్గా మేము ఎక్కువగా అసైన్మెంట్స్ ఇవ్వలేము నాన్న, బికాస్ పాసిబుల్ అవ్వదు, ఓకే. నోట్స్ వరకు మాది అవుతుంది, ఓకే. నార్మల్గా మీకు యూట్యూబ్లో క్లాస్ అటెండ్ అవుతే మీకు నోట్స్ ఇస్తాం టెలిగ్రామ్లో. అసైన్మెంట్స్ కుదిరితే ఇవ్వగలుగుతాం, లేదంటే లేదు, ఓకే. అది మీకు తెలుసు, అది నేను చెప్పక్కర్లేదు. నోట్స్ రావడానికి ఎన్ని రోజులు పట్టేస్తుందో మీకు తెలుసు. మేము వెంటనే నోట్స్ ఇచ్చేసి ఆ నోట్స్ని ఒక లింక్ కింద కన్వర్ట్ చేసి మీకు ఇచ్చినప్పటికీ టైం లేట్ అయిపోతుంది. అదే మనకి అర్జునాలో ఉన్న మెయిన్ ఫీచర్. మీరు అర్జునాది ఏ బ్యాచ్ తీసుకున్నా మీకు నోట్స్ వెంటనే క్లాస్ అవ్వగానే 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాయి, బికాస్ మేము వెంటనే అప్లోడ్ చేసేస్తాం, అక్కడేను అయిపోతుంది. ఆ లింక్ కింద కన్వర్ట్ చేసిన తలనొప్పులు మీకు ఉండవు. నెక్స్ట్ ఓకే, అది Sir, your presence especially in online batches builds our confidence more and more. థ్యాంక్ యూ అమ్మా. Thank you so much. Thank you so much, Amma, from both of us. Okay? East or West, Ahad sir is the best. Kumme sir, inke. Superb. Inka? Anything else, Nana? ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా డౌట్స్? అదే ఆఫ్లైన్ సెంటర్లో స్కాలర్షిప్స్ మీకు ఆఫ్లైన్లో ఉంటాయి నాన్న. ఆఫ్లైన్ మీకు సెంటర్స్లో స్కాలర్షిప్స్ ఉంటాయి VLCSలో. యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ గివ్ అ టెస్ట్. ఇక్కడ ఒక టెస్ట్ పెడతారు మీకు, మీరు అడగాలి యాక్చువల్గా ఆ టెస్ట్ ఎప్పుడు పెడతారు ఏంటో, మీరు కాల్ చేసి చెప్తారు. అండ్ ఆ టెస్ట్ అటెంప్ట్ చేస్తే దాంట్లో ఎంత స్కోర్ చేస్తున్నారో దాని తగ్గట్టు మీకు తగ్గిస్తారు, డిస్కౌంట్ ఉంటుంది, అంటే మీకు స్కాలర్షిప్ ఉంటుంది. యూట్యూబ్లో లైవ్ నీట్ ప్రిపరేషన్ క్లాసెస్ చెప్పొచ్చు కదా సార్, ప్లీజ్ మాకు రిప్లై ఇవ్వండి. తీసుకుంటాను నాన్న, ఎందుకు తీసుకో, యూట్యూబ్లో యాజ్ యూజువల్ జరుగుతాయి, అవేం ఆగవు. థ్యాంక్ యూ సార్, మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మా కోసం, మీరు బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. Saitej. ఎస్, ఓకే. సో సార్ వై ఆర్ యూ నాట్ గివింగ్ రిప్లై టు మీ? ఏం అడిగారు ఏంటి? సాయితేజ్ ఏం అడిగారు? సార్ ఐఎమ్ థింకింగ్ టు టేక్ డ్రాప్, బట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ అ సీట్ దిస్ ఇయర్ వాట్ కెన్ ఐ డూ, ప్లీజ్ రిప్లై. ఓకే, చాలా మంచి డౌట్. ఓకే, నువ్వు ఎంత స్కోర్ చేసావో నీకు తెలుసు నాన్న, సింపుల్. రీసెంట్గా మనం అన్ని ప్రెడిక్షన్స్ చేసాం, అండ్ ఆ ప్రెడిక్షన్స్లో మీకు దొరుకుతుంది అని మీకు అనిపిస్తున్నది అంటే యూ కెన్ వెయిట్. కానీ ప్రాబ్లం ఒకటే, క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ లేటర్ మిస్ అవుతావు, రికార్డింగ్స్ చూడాల్సి వస్తుంది. సో అందుకే అలా కాకుండా ఎర్లీగా జాయిన్ అవ్వమని చెప్తున్నాం. నా ఈ డిసిజన్ నువ్వే తీసుకోవాలి, మేము నీకోసం తీసుకోలేము ఈ డిసిజన్. దిస్ ఇస్ కంప్లీట్లీ యువర్ డిసిజన్, నీ జీవితం. సో టైం తీసుకొని డిసిజన్ తీసుకో. నేను ఇవాళే డిసిజన్ తీసుకొని ఇవాళే కోర్స్ తీసేసుకోవాలని నేను చెప్పను. 1-2 రోజులు కావాలంటే తీసుకో, ఓకే, అండ్ టేక్ యువర్ డెసిషన్ అన్నాను, ఓకే. నెక్స్ట్ సార్ ఆన్లైన్ కోర్సెస్లో ఎలా జాయిన్ అవ్వాలి? ఇదే నాన్న చెప్పాను, ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ. ఇంకొకసారి కావాలంటే చూపించేస్తాను నీకు, ఓకేనా. చూడండి, మనది ఏదైతే సెషన్ రన్ అవుతున్నదో ఈ సెషన్లో మనం వెళ్తాం. మన సెషన్ది డిస్క్రిప్షన్ మీరు అందరూ చూస్తున్నారు కదా, దీని మీద క్లిక్ చేస్తారు. ఇదే కదా మన సెషన్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ కదా, ఇదే మన సెషను. దీంట్లో కింద డిస్క్రిప్షన్లో వెళ్తారు, వెళ్ళి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత యూ ఓపెన్ దిస్ పేజ్, కిందకి వెళ్తారు. మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి, ఓకే. కొన్నిట్లో మీకు ఈఎంఐ ఆప్షన్స్ దొరుకుతున్నాయి చూడండి. యాక్చువల్గా ఇన్ఫినిటీ ప్లస్లో మీకు ఈఎంఐ ఆప్షన్స్ అని ఉన్నాయి, మీరు చెక్ చేయండి. ఈవెన్ నాకు తెలియదు ఉండేది అనేసి, ఇప్పుడు నేను చూస్తున్నాను. సో ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి మీకు, 625 per month, 1667 per month ఉన్నాయి, ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవరైతే అడిగారో ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయో లేదో మంత్లీ ఉన్నాయి నాన్న, చెక్ చేసుకోండి. కిందకి వెళ్తారు, బై నౌ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి నంబర్ ఎంటర్ చేస్తారు.
ఎంటర్ చేసింది. ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నారంటే అది, సెకండ్ టైం మీరు ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్నారంటే మీకు నంబర్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం మ్యాక్సిమం ఉండదు, డైరెక్ట్గా పేమెంట్కి వెళ్ళిపోతారు. సార్ కాలేజ్లో 300 కన్నా ఎక్కువ రావట్లేదు, చాలా ట్రై చేస్తున్నా, బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో నాకు తెలుసు నాన్న, ఫిజిక్స్ కెమిస్ట్రీలో వీక్ అవుతున్నారనేసి. నాకు తెలీదా? బయాలజీ మీరు చేసేస్తారని నాకు తెలుసు, ఫిజిక్స్ అండ్ కానీ బయాలజీలో ఒక ప్రాబ్లం ఉంది, ఏంటో తెలుసా నాన్న, విచ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ దట్ మీరు బయాలజీ బాగా చేసినా కూడా టైం మేనేజ్మెంట్ చేయలేకపోతారు. ఈసారి మీకు పేపర్ కొంచెం లెంతీ అవడం వల్ల 1 అవర్ కన్నా ఎక్కువ తీసేసుకున్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు. మీరు బయాలజీ 1 అవర్లో చేసేయాలి ఎగ్జామ్కి వెళ్ళి. సో బయాలజీలో నేను మీకు స్పీడ్ నేర్పిస్తాను విత్ యాక్యురసీ నేర్పిస్తాను. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలోని మీరు ముందు నుంచే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి, ముందు నుంచే చాలా బాగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ని, అండ్ అదే మన ఫోకస్ ఉంటుంది. ఓకేనా? అది డన్. సరే, అది సూపర్. ఓకే సరే అయితే ఎనీథింగ్ ఎల్స్? బ్రిడ్జ్ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్న, ఛానల్లో బ్రిడ్జ్ కోర్స్ నడుస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే సార్, ఐ వాంట్ టు రైట్ నీట్ అండ్ ఎయిమ్స్ పారామెడికల్ ఎగ్జామ్. పాసిబుల్, ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. సార్ సైకాలజీతో పాటు నీట్ రాయొచ్చు నాన్న, డెఫినెట్లీ. యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ అలానే ఉంటాయి. సంతూ రెడ్డి ఫుల్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే సరే, ఎనీథింగ్ ఎల్స్ నాన్న? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సార్ స్కాలర్షిప్ ద్వారా ఆన్లైన్లో స్కాలర్షిప్స్ లేవు నాన్న, ఆన్లైన్లో లేవు, ఆఫ్లైన్లో ఉంది. ఓకే దెన్ ఎనీథింగ్ ఎల్స్? డన్. ఓకే, హోమియోపతిలో డెఫినెట్గా కోర్స్ నాన్న చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగేమీ లేదు, లేవన్నీ ఏం కాదు, ఉన్నాయి. సార్ వెన్ విల్ యూ స్టార్ట్? అదే నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్, ఐ హ్యావ్ 412 మార్క్స్, లక్ష్మి అంటున్నారు. ఓకే, సో 412 మార్క్స్ నుంచి 412 మార్క్స్లోని ఓకే గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చే ఛాన్సెస్ లేవు నాన్న. లెట్ మీ బీ ఫ్రాంక్, ఈసారి మనకి కట్ ఆఫ్స్ 615, 620 వరకు వెళ్తున్నారు జనరల్ కేటగిరీకి. అండ్ ఇఫ్ యూ సే సార్ నేను SC ST నుంచి లేదంటే ఓబీసీ అంటే మీకు 480 + 500 క్రాస్ అవ్వాలి. ఎస్సీకి అయితే 520, 530 ప్లస్ వెళ్ళాలి, ఎస్టీకి 500 వరకైనా రీచ్ అవ్వాలి, అండ్ ఓబీసీకి 570, 580 వరకు వెళ్ళాలి గవర్నమెంట్ సీట్ కోసం. కేటగిరీ ఏ సీట్ అనుకుంటున్నారా, దానికైనా మినిమం 500 క్రాస్ అవ్వాలి. అర్థమైందా? గవర్నమెంట్ సీట్కి 600, కేటగిరీ ఏ సీట్కి 500. కేటగిరీ బి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఫీజు మీకు తెలుసు ఎంత ఉంటుందో, నేను చెప్పక్కర్లేదు. పర్ ఇయర్ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, ఇంకా వాళ్ళ ఇష్టమే, ఇంకా మీకు తెలుసు అది. సార్ మా OMR అవును నాన్న, నువ్వు నాకు చెప్పావు OMR తడిసిపోయింది, సో ఐఎమ్ టూ కన్ఫ్యూజ్డ్. కరెక్టే సాయితేజ్, నేను ఒప్పుకుంటాను. OMR తడిసిపోయింది, దానివల్ల నువ్వు కన్ఫ్యూజ్డ్గా ఉన్నావు, నీది ఎంతవరకు స్కోర్ వెళ్ళొచ్చు ఏంటి అని. యూ కెన్ టేక్ యువర్ టైం అంటున్నాను నేను, అందుకే నీ టైం నువ్వు తీసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే సరే సార్, హౌ టు రైట్ మాక్ టెస్ట్? సార్ నేను మాక్ టెస్ట్లు ఎలా అటెంప్ట్ చేయాలో దాని మీద ఒక వీడియో చేశాను. ఛానల్ వీడియో సెక్షన్ ఓపెన్ చేసి హౌ టు అటెంప్ట్ మాక్ టెస్ట్ అని నేను ఒక వీడియో చేశాను, వెళ్ళి చూడు, నీకు అర్థమవుతుంది. క్లియర్గా చెప్పాను. సార్ ఇన్ఫినిటీ ప్లస్లో మనీ తగ్గిస్తారు? లేదు నాన్న లేదు. సార్ నేనేం చేశాను, మీరు నాన్న శ్రీ నీకు ఆల్రెడీ రిప్లై ఇచ్చాను నాన్న నేను ఇందాకలే. సార్ ఇంకా ఎంసెట్ క్లాసెస్ చెప్పరా, 10 days ఉన్నాయి. చెప్తాను నాన్న, చెప్తాను. మండే నుంచి మీకు ఏపీ ఎంసెట్ క్లాసెస్ తీసుకుంటాను మండి, డోంట్ వరీ. ఓకే సరే, అవ్వచ్చు నాన్న, జాగృతి జాయిన్ అవ్వచ్చు. అర్జున బ్యాచ్లో ఫ్రీ ఎంత సార్? చెప్పాను నాన్న ఆల్రెడీ. ఓకే ఐ థింక్ నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే చూసుకోవచ్చు ఇక్కడ ఫీజు ఎంత ఉన్నదో. ఓకే మనకి నార్మల్ ప్రైమ్ వచ్చేసి 3500లో ఉంది. ఓన్లీ బ్యాచ్ ఉంటుంది మీకు, బుక్స్ అవి రావు, బుక్స్ PDF ఫామ్లో ఉంటాయి మీకు. అండ్ యాజ్ యూజువల్ బ్యాచ్లో జరిగినవి మీ క్లాసెస్, నోట్స్, క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఓకే ఇన్ఫినిటీలో వచ్చేసి మీకు తత్వ బుక్స్ వస్తాయి, టెస్ట్ జనరేటర్ ఉంటుంది, AI పవర్డ్ నోట్స్ ఉంటాయి. ఓకే అండ్ దాని తర్వాత మీకు ఇన్ఫినిటీ ప్లస్, మీ అందరికీ తెలుసు ఇన్ఫినిటీ ప్లస్ నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో. ఇది వచ్చేసి మీకు 19999లో ఉంటుంది. ఇప్పుడు మీరు కిందకి వెళ్తారు, బై నౌ మీద క్లిక్ చేస్తారు. మీరు ఫస్ట్ టైం అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుని ఒకసారి వేదాంతులో ఏదో నోట్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ఏదైనా అయితే డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి వెళ్తారు. ఇన్ఫినిటీ ప్లస్కి మీకు అడ్రస్ అడుగుతారు, అడ్రస్ ఎంటర్ చేస్తారు. ఓకే సరే సార్ బ్యాచ్ తమిళ్ ఇంగ్లీష్ అని చూపిస్తుంది, అది
వెబ్సైట్లో ఉన్న గ్లిచ్ నాన్న, ఇంకేమీ లేదు. నాకే తమిళ్ మాట్లాడడం రాదు నాన్న, నేను తమిళ్లో ఏం క్లాస్ చెప్తాను మీకు. ఓకే, అది సార్ తెలుగు మాట్లాడినప్పటికీ అయిపోతుంది, ఇంకా మీకు తమిళ్ ఏం చెప్తారు. సో అదేమీ లేదు, అది జస్ట్ వెబ్సైట్లో ఉన్న గ్లిచ్ అంతే. ఐ కెన్ సీ దట్ ఇక్కడ ఉండేది నేను ఇందాక చూశాను, ఇంగ్లీష్ ప్లస్ తమిళ్ ఉన్నది. ఐ అగ్రీ విత్ యూ నాన్న, అది చేంజ్ అయిపోతుంది, అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాన్న. నేను చెప్తున్నా నేను క్లాస్ తీసుకుంటాను అన్నప్పుడు అక్కడ తమిళ్ అని ఉంటే ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు? నీకేం తమిళ్ బ్యాచ్ రాదు, నీకు ఆ టెన్షన్ ఉంటే లేదులే, అలాగేం లేదు. ఓకే సార్, కొంచెం ఆలోచించండి. ఓకే, ఇంకా ఐ విల్ మిస్ ద క్లాసెస్ కదా, అందుకే జాయిన్ అయిపోనా బెటరు, అదే అంటున్నాను నేను. సాయితేజ బీపీటీ పాత్వే చెప్పండి సార్. బీపీటీకి ఏం లేదు నాన్న, నీ ఇంటర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాంతోనే వచ్చేస్తుంది నీకు బీపీటీ, బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్ మార్క్స్ అది. సో ఎవరైతే చాలా బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ, అలాగే ప్రియారిటీ సెలెక్షన్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్ నాన్న? సార్ బీఎస్సీ నర్సింగ్ నీట్లో ఉందా? అవును, ఆంధ్రాలో అయితే నీట్లోనే ఉంది, తెలంగాణలో ఈ ఎపిసెట్ కింద వస్తుంది. ఓకే సార్, నాకు ఫామ్ డి 7 AM to 7 PM ఉంటుంది. ఓకే, సో మార్నింగ్ 4 AM to 7 AM స్టడీ అండ్ ఈవినింగ్ 7:30 PM to 11 PM స్టడీ టైం టేబుల్ వల్ల నీట్ క్రాక్ చేయొచ్చా? ప్లీజ్ టెల్ మీ. నాన్న, నువ్వు ఆల్రెడీ ఫామ్ డి చేస్తున్నావు కదా, కరెక్ట్, ఆల్రెడీ ఫామ్ డి చేస్తున్నావు, విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ టఫ్ కోర్స్, చాలా ఎక్కువ టైం ఇవ్వాలి నువ్వు అక్కడ. సో బేసిక్గా నువ్వు అదంతా కోర్స్ చేసి వచ్చిన తర్వాత ఆ కోర్సు సంబంధించి నీకు వర్క్ ఉండదు అనుకుంటున్నావా? ఉంటుంది. సో అది కూడా నువ్వు లెక్కలోకి తీసుకోవాలి అక్కడ. ఓకే, అది లెక్కలోకి తీసుకొని దాంతో సంబంధించి నువ్వు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఎనీవేస్ నువ్వు అడిగావు, నువ్వు టెలిగ్రామ్లో కనెక్ట్ అవునానా, నేను చెప్పేసేస్తాను ఏం చేయాలో. డోంట్ నీడ్ టు వరీ, చెప్తాను. సరే నాన్న, చూడండి నాన్న, ఓకే మీకు బెస్ట్ ఆప్షన్ అంటే నేను ఇన్ఫినిటీ ప్లస్సే చెప్తాను. నేను నాట్ బికాస్ అది ప్రైస్ ఎక్కువ ఉంది తీసేసుకోండి అని చెప్పడానికి కాదు. నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఆ లెవెల్ ఆఫ్ పర్సనలైజ్డ్ అటెన్షన్ మీకు అవసరం నార్మల్గాను. ఆన్లైన్ బ్యాచెస్లోని ఆ లెవెల్ ఆఫ్ పర్సనలైజ్డ్ అటెన్షన్ మీకు ఉంటే బాగుంటుంది. సార్ ఈ బ్యాచ్ 2020 వరకు వస్తుందా? ఓకే, 2028 వరకు. 2028 వరకు. లెట్ మీ టాక్ విత్ మై టీమ్ నాన్న, నేను ఒకసారి మాట్లాడి చెప్తాను దాని గురించి. బట్ ఇట్ విల్ బి దేర్ ఫర్ యూ. ఓకే, అన్ని రీసోర్సెస్. ఎస్. ఓకే, సరేనా? డన్. ఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సార్ గోవింద్ సార్ కూడా వస్తారా? గోవింద్ సార్ కూడా ఉంటారు నాన్న, గోవింద్ సార్ కూడా ఉంటారు మీకు. సార్ ఇంకొక లైవ్ సెషన్ తీసుకోండి, ఏమైనా డౌట్స్? డెఫినెట్గా నాన్న, డెఫినెట్గా 100% చేస్తాం ఇంకో డౌట్ సెషన్. ఓకే, సో శ్రీ ఇందాక నుంచి చదివాడు సార్, MPHW గ్రూప్ వాళ్ళు డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ చేయగలరా? అది నాకు తెలియదు నాన్న, నా పరిధిలో లేని డౌట్ నువ్వు అడుగుతున్నావు, అందుకే చెప్పలేకపోతున్నాను ఇందాక నుంచి శ్రీకి. నాకు తెలియదు నాన్న దాని గురించి. ఇప్పుడు నేను బైపీసీ స్ట్రీమ్ పక్క ఏమైనా మీ డౌట్ ఉంటే నేను చెప్పగలుగుతాను, దాని గురించి నాకు ఐడియా లేదు. సో సారీ, ఏమనుకోకు, నాకు తెలియదు దాని గురించి. రాంగ్ గైడెన్స్ ఇవ్వడం కన్నా చెప్పపోవడం బెటర్ నేను నీకు కదా, నాకు తెలీదు. సో ఐ కాంట్ టెల్ యూ దట్. ఓకే దెన్, ఓకే డన్, ఓకేనా? సరే, సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ మేము మీకు సాల్వ్ చేసేసాము. ఓకే, అండ్ థ్యాంక్ యూ నాన్న ఫర్ స్టేయింగ్ టిల్ ది ఎండ్. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద మాకు కమెంట్స్లో అడగచ్చు. ఓకే, విల్ ఆల్వేస్ బి దేర్ టు ఆన్సర్ యూ. నేను అవనండి, జుమ్డి సార్ అవనండి, అహద్ సార్ అవనండి, అందరూ ఆన్సర్ చేస్తాం మీ డౌట్స్ని. అండ్ ద ఫైనల్ డిసిజన్ ఈజ్ యువర్స్ రైట్ నౌ. ఓకే, నీట్ 2027ది ఏదైతే మీ డ్రీమ్ ఉన్నదో, దట్ ఈసారైనా నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ సీట్ కొట్టాలి, ఈసారైనా ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో తక్కువ ఫీజు తోటి నేను చదవాలి, లక్షల ఫీజులు ఇచ్చి నేను చదవలేను, నా వల్ల కుదరదు అని మీకు తెలిసి పాయింట్. ఓకే, మెజారిటీ ఆఫ్ అస్ నాన్న మనందరం మధ్య తరగతి లేదంటే కింద తరగతి నుంచో వస్తున్నాము, మన వల్ల అన్ని లక్షల ఫీజు మన వల్ల కుదరదు. సో ద ఓన్లీ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్ లైక్ అస్ ఏంటి? కష్టపడి చదవడం, కష్టపడి చదివి ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవడం, అండ్ అక్కడి నుంచి మీ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడం. అది మీకు పాసిబుల్ అవుతుందన్న, బట్ ఓన్లీ ఇఫ్ యూ షో 100% డెడికేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. ఈ ఇన్ఫినిటీ ప్లస్ ఏదైతే మీరు చూస్తున్నారో, యాజ్ అ డ్రాపర్ అవనండి లేదంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అవనండి, ఓకే, మీకు ఎలాంటి లెవెల్ ఆఫ్ పర్సనలైజ్డ్ అటెన్షన్ అవసరం ఉంటుందో నీట్ లాంటి లెవెల్ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి, ఓకే, ఆ లెవెల్ ఆఫ్ పర్సనలైజ్డ్ అటెన్షన్ మేము దీంట్లో తీసుకొని వస్తున్నాము. ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు బి రెవల్యూషనరీ. కుమ్మే పోతున్నాము, సూపర్గా ఉండబోతుంది ఈ సెషన్.
అర్థమైందా? ఇన్ఫినిటీ ప్లస్. సో మీరు కనుక చాలా సీరియస్గా ఉన్నారు అండ్ యూ కెన్ అఫోర్డ్, దెన్ ఇన్ఫినిటీ ప్లస్ గురించి ఇంకొకసారి ఆలోచించకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ లేదు అంటే యాజ్ యూజువల్ ప్రైమ్ ఇంక ఇన్ఫినిటీ మీ దగ్గర ఉన్నాయి, యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ ప్రిపరేషన్. లెట్స్ రాక్ ఇట్. All థ్యాంక్ the యూ best. ఛాంపియన్స్. Thank you so much. థ్యాంక్ యూ.